Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్ కి సంబంధించిన వన్ షాట్ అయితే చూద్దాం. వన్ షాట్ అంటే ఈ చాప్టర్ కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా ఈ ఒక్క వీడియోలో మనం నేర్చుకుంటాము. అండ్ దానికి రిలేటెడ్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా, కాన్సెప్ట్స్ కి రిలేటెడ్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. వీడియోని చివరి వరకు చూడండి, ఇది ఎంతగానో మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ పీడిఎఫ్, ఈ సెషన్ కి సంబంధించిన పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుండి మీరు అందరూ కూడా చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోస్, ప్రీవియస్ చాప్టర్స్ కూడా, రియల్ నెంబర్స్ ఒక చాప్టర్ కదా దీని ముందు, ఆ రియల్ నెంబర్స్ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో మీకు కనిపిస్తుంది. ఓకే నాన్న, మొదటిగా మనము అసలు పాలినామియల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. సో పాలినామియల్ అంటే ఏంటో తెలియాలి అంటే దానికంటే ముందు మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి అంటే దానికంటే ముందు మనకి కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో మనం ఆర్డర్లో 0 లెవెల్ నుండి, బేసిక్ నుండి వద్దాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ చూడండి, మనకి ఇంగ్లీష్ చదవాలి లేదంటే మనం ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే, రాయాలి అంటే మొదటికి ఏబిసిడి రావాలి మనకి. సో ఆ ఏబిసిడి వచ్చిన తర్వాత వాటి ద్వారా చిన్న చిన్న పదాలు నేర్చుకుంటాము. ఆ పదాలను ఉపయోగించి సెంటెన్స్ రాయడం నేర్చుకుంటాము. వాటి ద్వారా పారాగ్రాఫ్లు, థియరీలు రాయడం నేర్చుకుంటాం. అంతే కదా, ఇది కూడా అలాంటిదే మరి. ఓకే నాన్న, ఇక మనం స్టార్ట్ చేసుకుంటే మొదటిగా కాన్స్టెంట్స్ అలాగే వేరియబుల్స్ గురించి చూద్దాం నాన్న. కాన్స్టెంట్ అంటే ఒక్క నిమిషము. ఓకే, సో మొదటిగా మనము కాన్స్టెంట్ గురించి డిస్కస్ చేసుకుంటే, కాన్స్టెంట్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ అన్నమాట. అంటే మనము చేంజ్ చేయలేని వాల్యూని కాన్స్టెంట్ వాల్యూ అని చెప్తాము. మ్యాథమెటికల్ గా అన్ని రియల్ నంబర్స్ ని కూడా, అన్ని రియల్ వాల్యూస్ ని కూడా మనము కాన్స్టెంట్స్ అని చెప్తాం. ఓకే, సో సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూస్ మనము చేంజ్ చేయలేనివి అంటే కాంట్ చేంజ్ అని చెప్పి రాయండి చాలు. కాంట్ చేంజ్. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం రాసుకుంటారు నాన్న, ఆల్ రియల్ వాల్యూస్, ఆల్ రియల్ లేదా ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్స్. సో ఎగ్జాంపుల్స్ రాసుకుంటే 5, -7, 1/2, √3, ఇంకా ఇలా మనం ఇవన్నీ చాలా రాసుకోవచ్చు నాన్న. వీటిని కాన్స్టెంట్స్ అని అంటాం. మరి వేరియబుల్స్ అంటే ఏంటి? వేరీ, ఆ పేరులోనే ఉంది, వేరీ అంటే చేంజ్ అని అర్థం. అంటే ఫిక్స్డ్ వాల్యూస్ కావవి. ఓకేనా, చేంజ్ అవుతూ ఉండేటువంటి వాల్యూస్ ని వేరియబుల్స్ అని చెప్పొచ్చు. లేదంటే మనకి ఏదైనా ఒక సమ్ చేస్తున్నప్పుడైనా, ఏదైనా ఒకటి వర్క్ చేస్తున్నప్పుడైనా మనకి తెలియనటువంటి వాల్యూస్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి సింబల్స్ ని కూడా వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. మనం చిన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్ చేసేటప్పుడు అందులో మనకి తెలియని ఉంటే మనం ఏమనుకుంటాము, లెట్ ఎక్స్ లేదా లెట్ వై అని చెప్పి అనుకుంటాం. అంటే దీన్ని ఎక్స్ అని అనుకుందాం, మనకి ఇది ఎంతో తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అని చెప్పి అనుకుందాము, ఇది ఎంతో నాకు తెలియదు కాబట్టి ఇది వై అని చెప్పి అనుకుందాము అనే సంఘటనలు, అనే సందర్భాలు మీరు చూసే ఉంటారు. సో అవి అంటే వేరియబుల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో అంటే, మ్యాథమెటికల్ గా జనరల్ గా చెప్పాలి అంటే, మనకు ఒక వాల్యూ తెలియనప్పుడు దాని ప్లేస్ లో ఒక ఆల్ఫాబెట్ ని పెట్టి దాన్నే వేరియబుల్ అని చెప్తాము. ఓకేనా నాన్న, అండ్ దట్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఓకేనా, ఇలాంటి కాన్స్టెంట్ వాల్యూ లాంటిది కాదు అది. అఫ్ కోర్స్ దానికి కూడా చివరికి ఒక వాల్యూ వస్తుంది, బట్ పర్టికులర్ గా అది ఇలాంటి కాన్స్టెంట్ అయితే కాదు. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఏమి కంగారు పడకండి. బట్ మనం బేసిక్ గా డెఫినేషన్ రాసుకోవాలి కాబట్టి, వేరియబుల్ the symbol used to denote unknown values. సింపుల్ గా రాస్తున్నాను, మీకు అర్థమయ్యేగా ఉండడం కోసం ఇది రాస్తున్నా. ఓకేనా, used to denote unknown values. Generally
x comma y comma z are used to denote వేరియబుల్స్ ఓకేనా. జనరల్ గా మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఎక్స్ వై జెడ్ ని వేరియబుల్స్ గా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే ఈ మూడింటినైనా సరే అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అది తెలియని వాల్యూ కదా, బట్ ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాము అని చెప్పడం అంతే. ఓకే ఓకే నాన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది. మ్యాథమెటిక్స్ ఎప్పుడైనా సరే డెఫినేషన్ మనకి ఎంత బాగా అర్థమైనా కానీ అది ఎగ్జాంపుల్ చూస్తే కానీ ఫుల్ఫిల్ అవ్వదు. అంటే నాకు పర్సనల్‌గా నేను డెఫినిషన్ చదువుతాను. కానీ ఆ డెఫినిషన్ అర్థమైనట్టే ఉంటది కానీ ఏదో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉన్నట్టుగా ఉంటది. ఈ డెఫినిషన్ కాకుండా ఎప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసానో అప్పుడు ఆ డెఫినిషన్‌కే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్‌కి కరెక్ట్‌గా సింక్ అవుతదన్నమాట మ్యాథమెటిక్స్‌లో. అది. సరే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x + 5 = y అని చెప్పి ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. ఏ ఈక్వేషన్ అంటే ఏంటి? సింపుల్ నాన్న. ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ 2 సమానం అవుతున్నాయి. ఇలా ఈక్వల్ టు సింబల్ ఉండి ఇలా ఒక వాల్యూ, ఇలా ఒక వాల్యూ మనకి కనిపిస్తే దాన్ని ఈక్వేషన్ అని చెప్పొచ్చు. సింపుల్‌గా చెప్పాలి అంటే. ఇక్కడ ఇందులో నాన్న నేను స్టాండర్డ్ డెఫినిషన్ ఈక్వేషన్ అంటే దానికి డెఫినిషన్‌గా కాదు. మీకు అర్థమయ్యేలాగా నేను కొన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్తానన్నమాట. ఓకేనా? అది మీకు అర్థం అవ్వడం కోసమే. నెక్స్ట్ ఇక్కడ నాన్న చూస్తే 2, 5 కనిపిస్తున్నాయి. మనం ఈ 2ని 5ని చేంజ్ చేయలేము. చేంజ్ చేస్తే ఇచ్చింది మనం మార్చేసినట్టు లెక్క. సో మనం చేంజ్ చేయలేని వాల్యూస్ కాబట్టి ఇవి కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. సో హియర్ 2 అండ్ 5 ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. ఓకే. అలాగే మరి ఇక్కడ కనిపించే ఎక్స్, కనిపించే వైని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే కావాలంటే నువ్వు ఎక్స్ ప్లేస్‌లో 0 పెట్టుకోవచ్చు. వై ప్లేస్‌లో 1 పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లేస్‌లో 3 నీకు నచ్చిన నంబర్ పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. వై ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. అంటే నువ్వు ఈ సిట్యుయేషన్ ఏదైనా గాని నువ్వు ఒకవేళ నంబర్ మార్చాలి అంటే ఏదైనా నంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఎందులో పెడతావు? ఎక్స్ ప్లేస్‌లో గాని, వై ప్లేస్‌లో గాని పెడతావు. అంతేగాని 5 ప్లేస్‌లో చెరిపేసి 7 పెట్టలేవు కదా! సో అందుకని హియర్ మనకి ఇక్కడ వీటిని వేరియబుల్స్ అని చెప్పడం జరిగిందన్న. అన్నోన్ ఆర్ చేంజబుల్ వాల్యూస్ అంతే. ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటనేది చూసేద్దాం. చూడండి. కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ మ్యాథ్స్ ఆపరేషన్స్. అంటే మనం కాన్స్టెంట్స్ చెప్పుకున్నాము. వేరియబుల్స్ గురించి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ కంబైన్ అయినాయి అనుకోండి. ఎట్లాగా? మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఉంటాయి కదా! వీటి ద్వారా కంబైన్ అయితే మనకు వాల్యూస్ వస్తాయి కదా! ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనము ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అని చెప్పొచ్చు నాన్న. ఎగ్జాంపుల్‌కి చెప్తా చూడండి. ఎగ్జాంపుల్‌కి దీని తర్వాత చూద్దామే. ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ఏంటన్నా చెప్పండి నాతో పాటుగా. కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ with mathematical operations. with mathematical operations. సింపుల్ గా చెప్పాలి అంటే అయితే నాన్న ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు x² + y² చూడు. x² అంటే x ఇంటూ x ప్లస్ y² అంటే y ఇంటూ y. అంటే x అనే వేరియబుల్ ఇక్కడ x వేరియబుల్ 2 మల్టిప్లికేషన్ ద్వారా కంబైన్ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ y మల్టిప్లికేషన్ ద్వారా కంబైన్ అవుతున్నాయి. మళ్ళీ 2 ప్లస్ ద్వారా కంబైన్ అవుతున్నాయి. సరే మీరు చెప్పిన దాని ప్రకారము ఓన్లీ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉండాలి కదా! మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. వేరియబుల్స్ కూడా ఉన్నాయి. సార్ కాన్స్టెంట్ ఎక్కడ ఉంది సార్ ఇందులో అంటే నాన్న ఇప్పుడు ఏమీ లేదంటే కాన్స్టెంట్ 1 ఉన్నట్టే కదా దీని ముందు. అదే కాన్స్టెంట్‌గా కన్సిడర్ చేస్తాము. అంతే. ఓకేనా? సరే. ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా రాసుకోవచ్చు నాన్న. చాలా అంటే చాలా రాసుకోవచ్చు. x² + 1/2y, x² + 3x³ 1/x² + 5 ఇట్లాంటివి. ఇలా మనం రాసుకుంటూ వెళ్తే చాలా ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ మనము రాసుకోవచ్చు.
అంతే కదా. ఓకే. సో నాన్న ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పాలినామియల్ అంటే ఏంటనేది చూద్దాం. జాగ్రత్తగా చూడండి. పాలినామియల్ అంటే చూడండి. యాన్ ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే పాలినామియల్ అనేది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషనే. కాకపోతే వేర్ వేరియబుల్స్ హావ్ ఓన్లీ నాన్ నెగెటివ్ పవర్స్. నాన్ నెగెటివ్ అంటే హోల్ నంబర్సే పవర్స్‌గా ఉండాలి. అంటే నాన్న ఇప్పుడు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం గదా! ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం గదా! ఇందులో మనకి చాలా వాల్యూస్ వస్తాయి. చాలా ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయి. ఇందులో కొన్నింటినే మనము పాలినామియల్ అని చెప్పగలం. అవి ఏంటి అంటే పాలినామియల్ అనేటప్పటికి నాన్న నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే పవర్ ఆఫ్ ద వేరియబుల్. పవర్ లేదా ఎక్స్‌పోనెంట్ అనుకున్నా పర్వాలేదు. పవర్ ఆఫ్ ద వేరియబుల్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ హోల్ నంబర్. పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ హోల్ నంబర్. అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్‌లో ఉన్న వేరియబుల్స్‌కి పవర్‌లో హోల్ నంబర్స్ ఉంటే వాటిని మాత్రమే మనం పాలినామియల్స్ అని చెప్తాము. ఓకేనా నాన్న? సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. 2x² + x+7 అని ఉంది. ఇక్కడ ఉన్న వేరియబుల్ x. xకి పవర్‌లో 2 ఉంది. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో, 2 అన్నా హోల్ నంబరే, 1 అన్నా హోల్ నంబరే కాబట్టి ఇది పాలినామియలే. అలాగే ఇది నువ్వు చూసుకుంటే x² ఇక్కడేమో y అని ఉంది. సో, ఇక్కడ కూడా పవర్‌లో 2, 1 ఇక్కడ 1 హోల్ నంబర్సే కదా! అంటే వేరియబుల్స్ హోల్ నంబర్స్ ఉంటే అది పాలినామియల్ నాన్న. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ x ఉంది. అంటే దీని అర్థం ఏంటి? x⁻1/2 అని. స్క్వేర్ రూట్ ఉందంటే x⁻1/2 అని. అంటే xకి పవర్‌గా ఎంతొచ్చింది? 1/2. ఆ 1/2 అనేది హోల్ నంబర్ అవుతదా నాన్న? అవ్వదు. పవర్‌లో ఉండేది హోల్ నంబర్ కాదు. 1/2 అనేది హోల్ నంబర్ కాదు. కాబట్టి ఇది అసలు పాలినామియలే కాదు. అలాగే ఇప్పుడు 1/, మరి xకి పవర్‌లో 2 ఉంది. 2 అనేది హోల్ నంబరే కదా! అంటే అది కింద ఉంది నాన్న డినామినేటర్‌లో ఉంది. దీన్ని మనం ఎక్స్‌పాండ్ చేసుకుంటే అంటే ఇప్పుడు మనకి 10థ్‌లో ఉండదు దాన్ని ఎలా ఎక్స్‌పాండ్ చేయాలో. బట్ దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి 1/x² అని ఉందనుకోండి దీన్ని మనం x⁻−2 అని రాస్తాం. సో, పవర్‌లో -2 వచ్చిందంటే అది ఏ వాల్యూ అవుతది నాన్న? హోల్ నంబర్ కాదు కదా! హోల్ నంబర్ కాదు కదా! -2 అనేది. అందుకని ఇది పాలినామియల్ కాదు. అలాగే ఇది కూడా x/y² అని ఉంది. వైకి స్క్వేర్ ఉంది ఓకే. కానీ డినామినేటర్‌లో ఉంది. సో, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు నాన్న? x/y⁻−2 అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి పవర్‌లో ఉన్నది హోల్ నంబర్ అవుతదా? అవ్వదు. కాబట్టి ఇది పాలినామియల్ కాదు. క్లియర్? అదన్నమాట. ఓకే. అండ్ నాన్న మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనము జనరల్‌గా పాలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటాం 10థ్ క్లాస్‌లో. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది పాలినామియలే. ఇది కూడా పాలినామియలే. కానీ మనము ఇటువంటి టైప్ ఆఫ్ పాలినామియల్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకోం. ఎందుకంటే ఇందులో నాన్న మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటి? x, y కూడా. ఇలా మనకి 2 వేరియబుల్స్ ఉన్న పాలినామియల్స్ గురించి ఈ 10థ్ క్లాస్‌లో డిస్కస్ చేసుకోము. మనము ఓన్లీగా సింగిల్ వేరియబుల్ ఉండే పాలినామియల్స్ గురించి మాత్రమే మనము మాట్లాడుకుంటాము, డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? అదన్నమాట విషయం. సరే. నెక్స్ట్ నాన్న దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్. స్టాండర్డ్ ఫార్మ్ అంటే నాన్న చూడడానికి ఏ పాలినామియల్ అయినా గాని ఇట్లా ఈ ఫార్మ్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి నాన్న మనకి ఒక హ్యూమన్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ అనేది జనరల్‌గా చూడడానికి ఈ ఫార్మ్‌లోనే ఉంటాడు. హెడ్, 2 ఐసు, నోసు, ఇయర్స్ ఇట్లా. అంటే దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద హ్యూమన్స్. అలాగా ప్రతి పాలినామియల్ కూడా చూడడానికి ఎలా ఉంటుంది అని చెప్పేదే దాని యొక్క స్టాండర్డ్ ఫార్మ్. సార్ ఇదేంటి సార్ ఇలా ఉన్నాయి ఏంటి అని అంటే నాన్న సింపుల్ చిన్న లాజిక్ ఒకటే. ఏంటంటే మనకి పాలినామియల్ అనేటప్పటికి ఎప్పుడైనా సరే వేరియబుల్స్‌కి పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అసెండింగ్ టు డిసెండింగ్ రాసుకోవచ్చు. స్మాల్ టు బిగ్ రాసుకోవచ్చు. బిగ్ టు స్మాల్ రాసుకోవచ్చు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాన్న 2x³ ప్లస్ 3x² ప్లస్ 5x ప్లస్ 7 చూడండి. ఇది పాలినామియల్. అండ్ పవర్స్ కూడా చూడండి మొదటిది 3 తర్వాతది 2 తర్వాత 1 తర్వాత ఏమీ లేదంటే x⁻0 అని. x⁻0 అంటే 1 కదా! సో, ఇక్కడ కూడా ఏంటంటే నాన్న ఇక్కడ ఏంటంటే ఇలా స్మాల్ నుంచి రాసాడు. అంటే దీన్నే ఇప్పుడు నేను 7 ప్లస్ 5x ప్లస్
3x² ప్లస్ 2x³ అని రాసాం అనుకోండి, ఇలా రాశాను అనుకోండి. సో ఇది జనరల్గా ఇలా రాశాడు అనమాట, అంతే. సరే మరి ఇవేంటి A0 A1 ఇవేంటి A0 అని చదవాలి నాన్న, A0 అని కాదు, A0 అని చదవాలి. ఇక్కడ A0 అంటే నాన్న మనకి ఇప్పుడు కాన్స్టెంట్స్ ఇప్పుడు ఉన్నాయి చూడండి, 7 5 3 2 ఉన్నాయి కదా, అవన్నమాట. వాటినే ఇక్కడ A1 A2 అలా అనుకున్నట్టు. సరే మరి ఇలా డాట్స్ పెట్టి ఇలా AN(x)n అని రాసేది ఏంటి అంటే, మనం ఇప్పుడు 3 పవర్‌లో 3 ఉండేగా తీసుకున్నాం అనుకోండి 4 టర్మ్స్ వస్తాయి. పవర్‌లో 4 ఉండేగా తీసుకున్నాం అనుకోండి 5 వస్తాయి. పవర్‌లో 5 ఉండేగా తీసుకున్నాం అనుకోండి 6 వస్తాయి. అలా మనకి n ప్లేస్‌లో ఎన్ని తీసుకుంటే అన్ని వస్తాయి అనేది డినోట్ చేయడానికన్నమాట అది. అర్థమవుతుందా? ఇది జస్ట్ మీకు ఆ ఫార్మ్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. ఇదేమి ఎగ్జామ్‌లో రాయమని ఏమి అడగడు. అడిగినా గానీ ఈజీగా రాసేయొచ్చు కదా నాన్న. అంతే. అంతే, ఇంక అంతకు మించి ఏమి లేదు. జస్ట్ మీకు ఇది చెప్పడం కోసం అంతే. సరే ఇక దీన్ని పక్కన పెడితే సో మనం ఏమేమి తెలుసుకున్నాం నాన్న? పాలినామియల్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఫార్మ్ వరకు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ గురించి ఒకసారి చూద్దాం. దీనికన్నా ముందు డిగ్రీ చెప్పాలి. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే నాన్న సింపుల్గా హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. సింపుల్ లాజిక్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్ అన్నమాట. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్. ఎగ్జాంపుల్కి నాన్న 2x⁴ ప్లస్ 5x² ప్లస్ 3x అని చెప్పి రాసా. సో ఇప్పుడు దట్ ఈస్ క్లియర్లీ ఏ పాలినామియల్. కానీ వేరియబుల్ కొన్న హైయెస్ట్ పవర్ ఎంత? 4. కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే 2x + 5 అని చెప్పి రాసా. ఇప్పుడు వేరియబుల్ x ఒకటే ఉంది, దానికి ఉన్న పవర్ ఎంత నాన్న? 1. కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 7 రాశాను అనుకోండి నాన్న, అది అసలు పాలినామియల్ అవుతుందా అంటే అవుతుంది. సార్ వేరియబుల్ లేదు కదా అంటే దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా నాన్న, 7 × x⁴. సో ఇప్పుడు డిగ్రీ ఎంత? 0. డిగ్రీ ఎంత? 0. అలా అనమాట. ఓకే, డిగ్రీ అర్థమైంది కదా. ఇప్పుడు నాన్న డిగ్రీని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ అన్నమాట. అంటే పాలినామియల్ రకాలు డిగ్రీని బేస్ చేసుకుని ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటనేది చూద్దాం. మొదటిగా నాన్న డిగ్రీ 0 అయితే డిగ్రీ 0 దేనికి అవుతుంది? కాన్స్టెంట్ వాల్యూస్కి డిగ్రీ 0 అవుతుంది. కాబట్టి డిగ్రీ 0 అయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అని చెప్తాము. ఓకే, అండ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే నెంబర్స్ నాన్న సింపుల్గా ఇంకా ప్రతి నెంబర్ 5 6 -1/2 7 ఇట్లాంటివి పై కూడా మనకి కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సార్ అంటే 0 కూడా కాన్స్టెంటే కదా, ఏంటి 0 కూడా కాన్స్టెంటే కదా, ఇది కూడా కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది అంటే మనం నాన్న ఓన్లీ 0ని 0 పాలినామియల్ అని చెప్తాం. ఎందుకు అంటే అక్కడ నాన్న చూస్తే 0 పాలినామియల్ని మనము రియల్ నెంబర్ 0నే 0 పాలినామియల్ అని చెప్తాము. ఎందుకంటే ఇక్కడ 0ని నాన్న మనము చూడండి, ఇప్పుడు చూడండి 0కి డిగ్రీ ఎంత అవుతుంది అంటే సార్ 0ని 0 × x⁴ అని రాసుకోవచ్చు. సో డిగ్రీ 0 అవుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ 0ని 0 × x² అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే 0 × x² అన్న 0ఏ. అలాగే 0ని 0 × x⁴ అని కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే డిగ్రీ ఎంత అవుతుంది? 5. ఇలా రాసుకుంటే డిగ్రీ ఎంత అవుతుంది? 2. ఇంకా చాలా విధాలుగా రాసుకోవచ్చు కదా. అంటే పర్టిక్యులర్‌గా ఒకే విధంగా మనం 0ని రాయలేకపోతున్నాం. కాబట్టి డిగ్రీ చెప్పలేకపోతున్నాం. కాబట్టి దీని యొక్క డిగ్రీ నాట్ డిఫైన్డ్. సో దిస్ ఈజ్ 0 పాలినామియల్. దీనికి ఒక్కదానికే పర్టిక్యులర్‌గా ఇచ్చిన పేరు ఏంటి అంటే 0 పాలినామియల్. నాన్న 0 పాలినామియల్ వేరు, 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, అది నెక్స్ట్ వస్తది, అది వేరు. అది ఇది ఒకటి అనుకోవద్దు. ఓకే, అండ్ దీని యొక్క డిగ్రీ అనేది డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్.
డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకేనా నాన్న? సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ అదే ఇచ్చాను నాన్న, అంతకుమించి ఏం లేదు ఆ పక్కన బాక్స్లో. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీ 1 అయితే నాన్న దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అని చెప్తాము. ఓకేనా? ఎస్, 1 మినిట్. డిగ్రీ 1 అయితే నాన్న మనం దాన్ని లీనియర్ పాలినామియల్ అని చెప్తాము. స్టాండర్డ్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బి. 1 మినిట్. ఓకే. ఏఎక్స్ ప్లస్ బి. సరే ఈ ఏఎక్స్ ప్లస్ బి ఏంటి అంటే నాన్న సింపుల్ లాజిక్. ఇప్పుడు లీనియర్ అనేటప్పటికి జనరల్గా డిగ్రీ 1 అంటే ఖచ్చితంగా ఓన్లీ ఎక్స్ మాత్రమే కనిపించాలి పాలినామియల్లో. అవునా కదా? అంటే ఎక్స్ దానికన్నా తర్వాతది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అనుకోండి, తర్వాత ఎక్స్ స్క్వేర్ వస్తుంది, తర్వాత ఎక్స్ వస్తుంది, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఉందనుకోండి, దీని తర్వాత కాన్స్టెంట్ టర్మ్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఆ కాన్స్టెంట్ టర్మ్ని బి అని చెప్పి అనుకుంటారు. మరి ఎక్స్ ఉందంటే ఎక్స్ ముందు మనకి ఏదన్నా ఒక కాన్స్టెంట్ నెంబర్ ఉంటుంది కదా మల్టిప్లై చేయడానికి, 2x అని 3x అని అట్లా. ఏమీ కాకపోయినా 1 ఉన్నట్టే కదా. అంటే మనకు ఒక జనరల్గా చెప్పుకోవడానికి ఒక వాల్యూ పెట్టుకోవాలి కాబట్టి ఏఎక్స్ అని చెప్పి పెట్టారు అంతే. అండ్ నాన్న డిగ్రీ 2 అయ్యేటప్పటికి దాన్ని క్వాడ్రేటిక్ అని అంటాం. ఏమంటాము? క్వాడ్రేటిక్ అంటే డిగ్రీ 2 అంటే పవర్లో ఎంత ఉండాలి? ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. సో ఇక్కడ దీన్నే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని చెప్పి జనరల్గా రాసుకుంటాం. అట్లా వచ్చినాయి అన్నమాట ఫార్మ్స్. అండ్ వీటిలో ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే నాన్న ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఏ 0 అయిపోతే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్, మొత్తం ఎక్స్ స్క్వేర్ పోతుంది. ఎక్స్ స్క్వేర్ పోయింది అంటే ఇది అసలు క్వాడ్రేటిక్ పాలినామియలే అవ్వదు. కాబట్టి ఈ కోఎఫిషియెంట్స్ అనేవి లీడింగ్ కోఎఫిషియెంట్స్ అని అంటాం అన్నమాట వీటిని. అంటే హైయెస్ట్ పవర్కి ముందున్న నెంబర్స్. అర్థమవుతుందా? అంటే వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఉంటుంది కదా, దాని ముందున్న నెంబర్స్ని లీడింగ్ కోఎఫిషియెంట్స్ అని అంటాం. అవి జీరోస్ అవ్వకూడదు. మరి ఇక్కడ సార్ బి 0 అవ్వచ్చు అంటే బి 0 అవ్వచ్చు నాన్న. ఎందుకంటే బి 0 పెడితే ఎక్స్ టర్మే పోతుంది, ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది, ఎక్స్ టర్మే పోతుంది. కాబట్టి ఇది 0 అవ్వచ్చు, నష్టం లేదు. సో ఈ విధంగా వచ్చినాయి నాన్న మనకి ఫార్మ్స్. అంటే మీకు ఒక క్లారిటీ ఉండదు కదా, అందుకని చెప్తున్నా. అలాగే క్యూబిక్ పాలినామియల్ అనేటప్పటికి ఏఎక్స్ క్యూబ్, బిఎక్స్ స్క్వేర్, సిఎక్స్ ప్లస్ డి. అలాగే బై క్వాడ్రేటిక్ అంటే డిగ్రీ 4 అన్నమాట. ఏఎక్స్ పవర్ 4, బిఎక్స్ క్యూబ్, సిఎక్స్ స్క్వేర్, డిఎక్స్ ప్లస్ ఈ. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏబిసిడీలే రావాలని ఏం కాదు. ఇందాక చూడండి స్టాండర్డ్ ఫామ్లో A0, A1, A2 అవి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఇలా అయితేనే ఈజీగా ఉంటుందని చెప్పి ఇవి పెట్టడం జరిగిందన్నమాట. ఓకే. అండ్ నాన్న ఇప్పుడు మరి సార్ డిగ్రీ 4 వరకు రాసే బాగానే ఉంది, మరి డిగ్రీ 5 అయితే మరి దాన్ని ఏం పిలుస్తాం? డిగ్రీ 6 అయితే దాన్ని ఏం పిలుస్తాం? డిగ్రీ 7 అయితే దాన్ని ఏం పిలుస్తాం? అంటే జనరల్గా నాన్న ఇక డిగ్రీ పెరిగేట కొద్దీ 5th డిగ్రీ పాలినామియల్, 6th డిగ్రీ పాలినామియల్ అట్లా చదువుతాం అన్నమాట. ఓకేనా? సరే. నెక్స్ట్ నాన్న టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద టర్మ్స్. మనం ఇందాక చూసాం టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ. ఇప్పుడు ఏంటి? టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద టర్మ్స్. అసలు టర్మ్ గురించి నేను మీకు చెప్తాను మొదటిగా. ఇవి అర్థం కావాలంటే మొదటిగా టర్మ్ అంటే ఏంటో తెలియాలి. నాన్న ఇక్కడ టర్మ్స్ అంటే మనకి సెపరేట్ వాల్యూస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాం అనుకో 5, ఇది ఒక టర్మ్. లేదా ఓన్లీ ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకో ఎక్స్ అని, అది కూడా ఒక టర్మ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు కాన్స్టెంట్స్ వేరియబుల్స్ ప్లస్ ద్వారా కానీ మైనస్ ద్వారా కానీ కంబైన్ చేసాం అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి రాసాం, లేదా 2 మైనస్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి రాసాం. అంటే కాన్స్టెంట్స్ వేరియబుల్స్ ప్లస్ మైనస్ ద్వారా కంబైన్ చేసాం. ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇదంతా ఒకటే వాల్యూ కదా, ఒకటే టర్మ్ అని అనుకుంటారు. కాదు, ఇక్కడ ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఇప్పుడు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని చెప్పి రాసిన్నాను. ఇందులో నేను ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు 3 టర్మ్స్ ఉంటాయని చెప్పి అనుకుంటారు, బట్ కాదు, ఇదంతా ఒకటే టర్మ్. ఓకేనా? అంటే నాన్న ఇక్కడ లాజిక్ ఏంటంటే వేరియబుల్స్ కాన్స్టెంట్స్
ప్లస్తో కానీ మైనస్తో కానీ కంబైన్ అయితే అప్పుడు మనకి సెపరేట్ టర్మ్స్ వస్తాయి. అలా కాకుండా ఇంటూతో కానీ డివిజన్తో కానీ కంబైన్ అయితే అదంతా ఒకటే టర్మ్ మనకి. అదంతా ఒకటే టర్మ్. ఇప్పుడు 2xy అనేది ఇదంతా ఒకటే టర్మ్ ఇక్కడ. అర్థమవుతుందా నేను చెప్పింది? అదనమాట. ఓకే. సో, ఇక నెక్స్ట్‌కి వెళ్ళిపోతే నాన్న, ఇప్పుడు ఒక పాలినామిల్‌లో ఓన్లీ ఒకే టర్మ్ ఉందనుకోండి దాన్ని మోనోమియల్ అని చెప్తాను. ఎగ్జాంపుల్‌కి ఓన్లీ x తీసుకున్నాను అనుకోండి దట్ ఈస్ ద మోనోమియల్. ఒకే టర్మ్ ఉంది కాబట్టి. లేదు ఓన్లీ 7x తీసుకున్నాను అనుకోండి ఇదంతా కూడా ఒకటే టర్మ్. ఇందాక చెప్పాను కదా! మల్టిప్లికేషన్ ద్వారా కంబైన్ అయినాయి. కాబట్టి ఒకటే టర్మ్. లేదా ఓన్లీ కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి ఇది కూడా ఒకటే టర్మ్. ఇక్కడ నాన్న ఈ 3 టర్మ్స్ కాదు. ఎగ్జాంపుల్స్ ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్. ఓకేనా? అలాగే ఒక పాలినామియల్‌లో 2 టర్మ్స్ ఉంటాయి. డిగ్రీతో పని లేదు. డిగ్రీ ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒక పాలినామియల్ నేను x⁻10 అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. ఇది 10th డిగ్రీ పాలినామియల్. కానీ ఇందులో ఒకే టర్మ్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద మోనోమియల్. అంటే అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దాన్ని బట్టి అది మోనోమియలా, బైనామియలా ఇలా చెప్తాం. దాని యొక్క డిగ్రీ అంటే వేరియబుల్‌కి ఉన్న హైయెస్ట్ పవర్ బట్టి అది లీనియరా, క్వాడ్రాటికా, క్యూబికా అది చెప్తామన్నమాట. సో, దేనికి తగ్గట్టుగా అది చెప్పాలి ఇక్కడ. ఓకేనా? సో, అది. సరేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ x² అనేది ఒక టర్మ్, 2x అనేది ఒక టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బైనామియల్. అలాగే x⁴ - x ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద బైనామియల్. అలాగే ట్రైనామియల్‌కి నాన్న చూడండి 3 టర్మ్స్. అలాగే 4 టర్మ్స్ ఉంటే దాన్ని క్వాడ్రినామియల్ అని చెప్తాం. ఓకే. అండ్ జనరల్‌గా నాన్న మనము 4 టర్మ్స్ ఉన్నా ఇంకా అంతకన్నా ఎక్కువ టర్మ్స్ ఉన్నా దాన్ని నార్మల్‌గా పాలినామియల్ అని అనేస్తాం. అసలు పాలినామియల్ అంటేనే మీనింగ్ మెనీ టర్మ్స్ అని అర్థము. ఓకేనా? అర్థమవుతుందా నాన్న? మెనీ టర్మ్స్ అని అర్థము పాలినామియల్ అంటే. ఓకే. క్లియర్? ఇక్కడ వరకు మీకు బేసిక్‌గా అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అన్నమాట. ఓకే నాన్న. సో, ఇక్కడ పేరులోనే ఉంది వాల్యూ అంటే పాలినామియల్ యొక్క వాల్యూ మనం ఫైండ్ ఔట్ చేయాలి. పర్టిక్యులర్‌గా ఒక వేరియబుల్ దగ్గర. అంటే నాన్న ఇప్పుడు మనకి పాలినామియల్‌లో వేరియబుల్ ఉంటది కదా! జనరల్‌గా x తీసుకుంటాం. ఆ x ప్లేస్‌లో ఒక కాన్స్టెంట్ వాల్యూ -2, -3, -5, 0, 1/2 ఇలా ఒక కాన్స్టెంట్ వాల్యూ అందులో పెట్టినప్పుడు మొత్తం పాలినామియల్‌కి ఆన్సర్ ఎంతైతే వస్తుందో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. వెరీ ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో, నాన్న ఇక్కడ చూడండి నేను ఒక పాలినామియల్ తీసుకున్నాను. x² + 5x + 6 అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ p ఇంటూ x దీన్ని అసలు ఎలా చదవాలి? దీన్ని ఎలా చదవాలి అంటే నాన్న p ఆఫ్ x అని చదవాలి. p ఆఫ్ x నాట్ p ఇంటూ x. ఇక్కడ ఇవి ఏంటంటే పాలినామియల్స్‌ని రిప్రజెంట్ చేసుకోవడానికి యూజ్ చేసేవి అని అర్థం. అంతేగాని p అంటే ఏదో ఒక వాల్యూ ఉంటదేమో, x అంటే వేరియబుల్ అలా అని కాదు. ఓకేనా? ఇక్కడ p ఆఫ్ x అనొచ్చు, లేదంటే f ఆఫ్ x అని ఇవ్వచ్చు, లేదంటే q ఆఫ్ x అని ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే నాన్న x వేరియబుల్‌తో ఉన్న పాలినామియల్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక నేమ్స్ లాంటివి. ఇప్పుడు చూడండి మనల్ని రిప్రజెంట్ చేయడానికి మనకు ఒక నేమ్ ఉంటది. అలాగే ఒక్కొక్క పాలినామియల్‌ని రిప్రజెంట్ చేయడానికి సింపుల్‌గా పాలినామియల్ అంతా రాయకుండా p ఆఫ్ x అని రాసుకోవడానికి అలా ఇస్తారన్నమాట. ఒకవేళ నాన్న పాలినామియల్ ఎలా ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ 2y² + y + 1 అని ఉంది ఎగ్జాంపుల్‌కి. ఇలా ఉంటే దీన్ని మనము f ఆఫ్ yతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేదంటే p ఆఫ్ yతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేదంటే q ఆఫ్ yతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ p ఉందా, f ఉందా, q ఉందా అది మనకు సంబంధం లేదు. ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న వేరియబుల్ మాత్రం పాలినామియల్‌లో వేరియబుల్ ఏదైతే ఉంటుందో అదే ఉండాలి. ఓకే. అంతే. ఓకే నాన్న. సో, ఇక్కడ చూడండి నాన్న మనం పాలినామియల్‌ని p ఆఫ్ x అని చెప్పి అనుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి x -3 దగ్గర వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. అంటే సింపుల్‌గా x ప్లేస్‌లో -3 పెడితే ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఇది ఇందాక చెప్పాను కదా పాలినామియల్ అంతా మనం మళ్ళీ రాసుకోకుండా సింపుల్‌గా p ఆఫ్ x అని రాస్తామన్నమాట. ఈ x -3 దగ్గర దీని యొక్క వాల్యూ ఎంత వచ్చిందన్న 0 అంతే. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే అంతే. ఒక వేరియబుల్ ప్లేస్‌లో మనం ఒక నంబర్ పెట్టి ఆన్సర్ ఎంతో కనిపెడతాం. నెక్స్ట్ 0 ఆఫ్ ద పాలినామియల్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్ ఎంటైర్ చాప్టర్. ఎంటైర్ చాప్టర్‌కి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మిగిలినవి ఇంపార్టెంట్ కాదా సార్ అని కాదు దాని అర్థం. ఓకే. సో, 0 ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే నాన్న చూడండి ఒకసారి ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఎట్ విచ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 0
అంటే నాన్న మనము ఇందాక ఎక్స్ ప్లేస్లో వేరియబుల్ ప్లేస్లో ఒక నెంబర్ పెట్టి వాల్యూ కనిపెట్టాం కదా. ఇప్పుడు నువ్వు వేరియబుల్ ప్లేస్లో ఒక నెంబర్ పెట్టినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూని 0 అయిపోయింది అనుకో అప్పుడు నువ్వు ఎక్స్ ప్లేస్లో పెడతావు చూడు, దీన్ని జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి చెప్తాను. ఇప్పుడు నాన్న పాలినామియల్ తీసుకున్నాను, ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాను నాన్న. ఎక్స్ ప్లేస్లో 2 పెడితే నాకు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత వచ్చినట్టు? 0 వచ్చింది. నువ్వు వేరియబుల్ ప్లేస్లో నెంబర్ పెట్టినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 వస్తేనే ఆన్సర్ 0 వస్తే అప్పుడు నువ్వు సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని ఈ పాలినామియల్కి 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పొచ్చు. అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఓకే ఓకే సార్, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఇది నార్మల్గా నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక్కడ కొంచెం ప్రింటెడ్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, సేమ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఎగ్జాంపుల్స్ చూస్తారని చెప్పి మళ్ళీ నేను మీకు ఇలా ఇచ్చాను అనమాట. నాన్న నేను అంటే ఇది ఒకవేళ ఈ డెఫినేషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకోండి, ఇవే చెప్పేస్తా డైరెక్ట్గా. లేదు ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించాయి అనుకోండి, అప్పుడు నేను ఇలా సెపరేట్గా చెప్తాను అన్నమాట. సో ఈ ఎంటైర్ పీడిఎఫ్ మీకు ఇస్తాను కాబట్టి మీ దగ్గర పెట్టుకోండి, చక్కగా మీకు అర్థమైంది రాసేసుకోండి. నా సజెషన్ ఏంటంటే నేను ఎలా చెప్పినవి ఇలా రాసేసుకుంటే చాలు. ఓకేనా? సరే, లేదు సార్ మేము ఇవి కూడా రాసుకుంటాం అంటే ఇంకా మంచిది, ఏ ప్రాబ్లమ్ లేదు. మీకు మెయిన్ కాన్సెప్ట్ అర్థమైతే ఏం పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న, ఎగ్జాంపుల్కి మనకు పాలినామియల్ తీసుకున్నాడు, ఎక్స్ ప్లేస్లో 2 పెట్టారు, అప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? 14. అంటే వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ 14 అంతే. నెక్స్ట్ 0కి వస్తే చూడు, ఇక్కడ సింపుల్గా అలా ఇచ్చేసాడు చూడండి, ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ వేర్ p of x is equal to 0. అంటే పాలినామియల్ యొక్క వాల్యూ 0 వచ్చే విధంగా నువ్వు ఎక్స్ ప్లేస్లో ఎంత పెడతావో అదే 0 ఆఫ్ ద పాలినామియల్. నేను ఇందాక చెప్పింది ఈజీగా ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాన్న ఇది తీసుకుంటే, ఇగో ఎక్స్ ప్లేస్లో -2 పెట్టాం అనుకోండి నాన్న, ఇక్కడ ఏమవుతుంది? 0 వస్తుంది. ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి నువ్వు ఎక్స్ ప్లేస్లో పెట్టిన నెంబర్ని 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పొచ్చు. ఓకే, ఒక పాలినామియల్కి నాన్న ఎన్ని జీరోస్ ఉంటాయి ఇలాంటివి అంటే దాని యొక్క డిగ్రీ బట్టి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. అంటే లీనియర్ పాలినామియల్ తీసుకుంటే ఓన్లీ ఒకే జీరో ఉంటుంది, లేదు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే 2 జీరోస్ ఉంటాయి, లేదు ఒక క్యూబిక్ పాలినామియల్ తీసుకుంటే 3 జీరోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎస్, ఇక్కడ వరకు బాగానే ఉంది సార్. ఇప్పుడు మరి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ మనం? ఇప్పుడు మామూలుగా మీరు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో 2 పెడితే ఆన్సర్ 0 వస్తుంది అని చెప్పేశారు. బట్ మాకు ఎలా తెలుస్తుంది ఇది 2 పెడితే ఆన్సర్ 0 వస్తుంది, లేదా వేరే నెంబర్ పెడితే ఆన్సర్ 0 వస్తుంది మాకు ఎలా తెలుస్తుంది అంటే మనకి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి నాన్న. దానికి ఒకసారి చూసుకుంటే మొదటిగా నాన్న మనం లీనియర్ పాలినామియల్ చూద్దాం. లీనియర్ పాలినామియల్కి సంబంధించి చూస్తే లీనియర్ పాలినామియల్కి సంబంధించి 0 ఎలా కనిపెట్టాలని చూద్దాం. సింపుల్ లాజిక్, లీనియర్ పాలినామియల్ ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఇచ్చిందే చెప్తున్నా. సో 2x + 3 అని చెప్పి ఒక లీనియర్ పాలినామియల్ ఇచ్చాడు. లీనియర్ పాలినామియల్ ఏది ఇచ్చినా కానీ ఒకటే ప్రాసెస్. సింపుల్ లాజిక్ నాన్న, మనకి ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే ఆన్సర్ 0 వస్తుందో కనిపెట్టాలి కదా. అంటే దీన్ని 0కి ఈక్వల్ చేసేయండి, అంటే 0 వస్తుందని తీసేసుకుని ఎక్స్ ఎంతో కనిపెట్టేద్దాం, అంతే కదా. సో 3 నాడు పంపించేస్తే 2x is equal to -3, 2x is equal to -3 and x is equal to -3/2 is the zero of the polynomial, is the zero of the polynomial అదనమాట, అంతే. సరే నాన్న, ఇక నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు నాన్న ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వాడ్రాటిక్ కదా, మనకి క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు నాన్న మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక 6 మెథడ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. బట్ మనం బాగా నేర్చుకునేది ఇది ఒకటే ఈ చాప్టర్లో. మరి మిగిలినవన్నీ ఎందుకు రాశారు సార్ అంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది కదా, అందుకని. ఈ రెండు నాన్న సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ కూడా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్లో నేర్చుకుంటాం. ఏ చాప్టర్? 5th చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈ గ్రాఫికల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయ, మనకి సిలబస్లో లేదు, ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు సిలబస్ చేంజ్ అయిపోయేటప్పుడు ఇది తీసేశారు. మనం జనరల్గా అసలు గ్రాఫ్ ఎలా ఉంటుంది, లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను చెప్తాను, డోంట్ వరీ. అండ్ ఈ ఇన్స్పెక్షన్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అనేవి నాన్న చాలా ఓల్డ్ మెథడ్స్, ఇవి మనం అసలు యూజ్ చేయము. బట్ ఒక ఎగ్జాంపుల్ బట్ తీసుకుని ఇది ఎలా ఉంటాయని కూడా నేను మీకు చెప్తాను. అంటే మీకు ఎప్పుడైనా హైయర్ స్టాండర్డ్కి వెళ్ళేటప్పుడు అసలు ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే ఏంటనేది ఒక మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకని.
ఓకే. బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఫ్యాక్టరైజేషన్. దాని గురించే మనం తెలుసుకుందాం నాన్న. ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్‌లో ఏం చేస్తాము అంటే ప్రాసెస్ చూడండి నాన్న. మీకు క్లియర్‌గా చెప్తాను ఇక్కడ. ఏ మొదటిగా ఎగ్జాంపుల్‌కి x² మైనస్ 3x మైనస్ 4 మొదటిదే జాగ్రత్తగా వినండి మీకు అర్థమవుతుంది. ఏం మనం ఇక్కడ నాన్న ఫ్యాక్టరైజేషన్ అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్‌ని 2 లీనియర్ పాలినామియల్స్‌గా మార్చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న 24 ఉంది నాన్న. దీన్ని 6/4గా మనం రాసుకోవచ్చు కదా! ఇక్కడ 6ని 4ని దీనికి ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఓకేనా? అంటే ఒక పెద్ద వాల్యూని 2 చిన్న వాల్యూస్ యొక్క ప్రొడక్ట్‌గా రాసుకోవడాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటాం జనరల్‌గా. అలాగే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్‌ని లీనియర్ పాలినామియల్స్‌కు ప్రొడక్ట్‌గా రాస్తే దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. ఇది జాగ్రత్తగా చూడండి నాన్న. మొదటి స్టెప్ ఏంటంటే నాన్న కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే నాన్న x² ముందుండేది అని అర్థం. లేదంటే అది కూడా నేను మీకు చెప్తానులెండి ఒకసారి. ఒకసారి ఆగండి. ఇప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c అని ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే నాన్న ఇక్కడ ఏని మనం ఏమంటాము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². అలాగే bని ఏమంటాము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x. అలాగే cని ఏమంటామంటే కాన్స్టెంట్ టర్మ్. ఏమంటారు నాన్న? కాన్స్టెంట్ టర్మ్ అన్నమాట. సో ఇవి మనం ఏం లేదంటే x² ముందుండే వాల్యూని కోఎఫిషియంట్ ఆఫ్ x², x ముందున్న కాన్స్టెంట్‌ని కోఎఫిషియంట్ ఆఫ్ x అట్లా. సరే. ఇప్పుడు నాన్న మనం తీసుకున్న పాలినామియల్ ఏంటి? x² మైనస్ 3x మైనస్ 4. మొదటి స్టెప్‌లో ఏం చేయాలి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x²ని కాన్స్టెంట్ టర్మ్‌తో మల్టిప్లై చేయాలి నాన్న. కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 1 ఇక్కడ. సో 1 ఇంటూ మైనస్ 4 అంటే ఎంత నాన్న? -4 వచ్చింది. ఇప్పుడు నువ్వు రెండో స్టెప్‌లో ఏం చేయాలి అంటే ఇదే మనకి ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడు. నువ్వు 2 నంబర్స్ వెతకాలి. 2 ఇంటీజర్స్ వెతకాలి. అవి మేబీ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. ఆ రెండింటిని ఇంటూ చేస్తే -4 రావాలి. ఓకే. బట్ సమ్ చేస్తే ఇక్కడ ఉన్న x కోఎఫిషియంట్ రావాలి. -3 రావాలి. ఇంటూ చేస్తేనేమో -4 రావాలి. సమ్ చేస్తే అంటే ప్లస్ గాని, మైనస్ గాని చేస్తే మనకి -3 రావాలి. సో ఫస్ట్ నాన్న ఇంటూ చేస్తే వచ్చేవి చూసేసుకోండి. అంటే ఇక్కడ ఎంత? -4 కదా! సో మనకి -4 రావాలంటే 2కి ఏమేమి ఉంటాయి నాన్న? 4 రావాలి అంటే 1 ఇంటూ 4 4, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4, మళ్ళీ 4 ఇంటూ 1 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవి మనం వాల్యూస్ తీసుకున్నప్పుడు వాటిని కలిపితే సమ్ చేస్తే -3 రావాలి. -3 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఇక్కడ నేను ప్లస్ పెట్టాను అనుకోండి. 1 + 4 ఎంతొస్తుంది? 5 వస్తుంది. కానీ -3 రావాలి. అండ్ ఇంటూ చేసినప్పుడు -4 రావాలి. చూడండి సింపుల్ లాజిక్. మనకి ఇంటూ చేసినప్పుడు మైనస్ రావాలి అంటే ఖచ్చితంగా ఒకదానికి మైనస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మైనస్ పెడితే 1 ఇంటూ -4 -4 అలాగే +1 -4 అంటే ఎంత అవుతుంది? -3 సరిపోతుందా? ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న కంగారు పడొద్దు. సో అంటే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి? +1 -4 +1 -4. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే x² +1 కదా! అంటే +1x రాయి. +1x -4 కదా! -4x -4 అంటే నాన్న మనం చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న -3xని ఇలా 2 విధాలుగా స్ప్లిట్ చేసామన్నమాట. x - 4x అంటే -3x అంతే. నెక్స్ట్ ఇదొక పార్ట్ అనుకో నాన్న. ఇదొక పార్ట్ అనుకో. కామన్ తీసుకోవడానికి. x² అని ఉంది. x² అంటే ఏంటి? x ఇంటూ x అని. సో ఇక్కడ ఒక x ఉంది. ఇక్కడ ఒక x ఉంది. ఒక నిమిషము. ఇక్కడ ఒక x ఉంది. ఇక్కడ కూడా ఒక x ఉంది కాబట్టి ఒక x కామన్ తీసుకుంటే నాన్న ఇంకిక్కడ ఒక x ఉంటుంది. ప్లస్ ఈ x కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. సో ఇది మల్టిప్లై చేసి నీకు పై వాల్యూ వచ్చేయాలి. లేదంటే నువ్వు చేసింది తప్పని అర్థం. సో x ఇంటూ x x² x ఇంటూ 1 x. అలాగే నాన్న ఇక్కడ -4 ఉంది. ఇక్కడ కూడా -4 ఉంది. సో -4 కామన్ తీసేస్తే ఇంకెక్కడ ఏముంటుంది నాన్న? x ఉంటుంది. అలాగే మైనస్ కామన్ తీసేసాం కాబట్టి లోపల ప్లస్ పెట్టండి.
ఓకేనా, లోపల ప్లస్ పెట్టండి. సో 4 కామన్ తీస్తాం కాబట్టి 1. ఇప్పుడు చూడండి నాన్న, -4 ఇంటూ ఎక్స్ -4x మైనస్ ఇంటూ ప్లస్ -4 ఇంటూ 1 4 సరిపోయిందా? జనరల్గా ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూలో x+1 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో టోటల్‌గా నేను x+1 అనేది కామన్ తీసేసుకుంటే, ఇక్కడ ఏముంటుంది? x ఇక్కడ ఏముంటుంది నాన్న? -4 అంతే. సో చూసారా, ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ 2 లీనియర్ పాలినామిల్స్ యొక్క ప్రొడక్ట్‌గా రాసాం. ఇప్పుడు నాన్న దీన్ని ఈక్వల్ టు 0 చేస్తాం. అంటే మనం 0 ఆఫ్ ద పాలినామిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఇదైనా ఒకటే. ఇప్పుడు దీని ఆన్సర్ 0 వచ్చే విధంగా x ప్లేస్‌లో ఎంత పెట్టాలి అనేదే కదా మన గోల్. సో మనం ఇట్లా ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసి 0కి ఈక్వల్ చేస్తాం నాన్న. ఎందుకు డైరెక్ట్‌గా ఇక్కడే 0కి ఈక్వల్ చేసేయచ్చు కదా సార్ అంటే, ఇక్కడే డైరెక్ట్‌గా 0కి ఈక్వల్ చేస్తే మనకి x వాల్యూ రాదు. అదే ఇక్కడ 0కి ఈక్వల్ చేసాం అనుకోండి నాన్న, చూడండి. ఇప్పుడు ఇదొక వాల్యూ రెండింటిని మల్టిప్లై చేస్తుంటే ఆన్సర్ 0 వస్తుంది. అంటే ఖచ్చితంగా రెండింటిలో ఏదో ఒకటి 0 అయిపోవాలి. అంతే కదా! నువ్వు ఒకటి 0 తీసుకొని నువ్వు ఎంత పెద్ద నెంబర్ ఇంటూ చేసినా ఆన్సర్ 0 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు నాన్న ఇక్కడ? దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? x+1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x-4 ఈజ్ ఈక్వల్ టు 0. సో +1 అటు పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ -4 అటు పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు 4. అంటే -1 4 దీనికి 0 అన్నమాట. అంటే నువ్వు -1 x ప్లేస్‌లో పెట్టావు అనుకో, ఆన్సర్ 0 వస్తుంది. చెక్ చేద్దామా? చెక్ చేద్దాం చూడండి. మనకి ఇచ్చిన పాలినామిల్ p(x) అని అనుకుందాం. p(x) ఈజ్ ఈక్వల్ టు x² - 3x - 4. సో నాన్న x ప్లేస్‌లో ఎంత పెడదాము? -1 పెడదాము. అప్పుడు ఏమవుతుంది? p(-1) ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -1 -4. సో -1 హోల్ స్క్వేర్ అంటే +1 నాన్న. మైనస్ ఇంటూ మైనస్ +3 -4. ఆన్సర్ ఎంత? 0. ఎందుకంటే 1 + 3 4 కాబట్టి. చూసారా? అదన్నమాట. ఓకే. సో ఈ విధంగా మన నాన్న మనకి జీరోస్ వచ్చాయి దీనికి. ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సరే, ఇక్కడ కొన్ని ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న చూడండి. సేమ్ ఇది కూడా x² - 7x + 12 అని చెప్పి ఇచ్చాను నాన్న. ఇక్కడ స్టార్టింగ్‌లోనే 0కి ఈక్వల్ చేసేసాడు. బట్ మనం స్టార్టింగ్‌లో చేయొచ్చు, లేదంటే లాస్ట్‌లో ఫ్యాక్టర్స్ చేసి అప్పుడు 0కి ఈక్వల్ చేసినా నో ప్రాబ్లమ్. ఓకే. సో ఇది అబ్జర్వ్ చేస్తే నాన్న చూడండి, మనకి x² + 7x + 12 అంతే కదా. x² మైనస్ ఓకే, x² - 7x + 12 ప్రాసెస్ ఏంటన్నా, మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² ని 12తో ఇంటూ చేస్తే కాన్స్టెంట్ టర్మ్‌తో 1 ఇంటూ 12 ఎంత వచ్చింది? 12 వచ్చింది నాన్న. 12కి మనం 2 నెంబర్స్ వెతకాలి. అది కూడా సమ్ చేస్తే -7 రావాలి. చూడండి, జనరల్‌గా 12 1 టేబుల్‌లో వస్తది. 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12, 4 3s are 12, 6 2s are 12, 12 1s are 12. అంటే జనరల్‌గా స్టార్టింగ్ కాబట్టి ఇవన్నీ రాస్తాం. మనం ఉండే కొద్దీ అన్నీ రాసుకుని అందులోంచి ఒకటి తీసి అంతగా ఏం చెయ్యము. ఓకేనా? సరే. సో నాన్న ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము సమ్ చేస్తే -7 రావాలి. అసలు మనం 1 అనే 12ని ఏం చేసినా -7 రాదు. అంటే ఈ 2 తీసేయచ్చు. అలాగే 6ని 2ని ప్లస్ చేసినా మైనస్ చేసినా ఒకవేళ రెండింటికి మైనస్ పెట్టినా కానీ మనకు రాదు. ఇక మనకు ఛాన్స్ వచ్చేది ఏమన్నా ఉన్నాయంటే ఈ రెండే. ఎందుకంటే 3ని 4ని కలిపితే 7 వస్తుంది కాబట్టి. ఓకేనా? అట్లా మీకు స్టార్టింగ్‌లోనే ఐడియా రావాలి. అలా రావాలంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా నాన్న? సో ఇప్పుడు 3, 4 తీసుకుందాం. అండ్ మనకి ఇంటూ చేస్తే ప్లస్ రావాలి. కానీ ఇక్కడ సమ్ చేస్తే -7 రావాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే రెండింటికి సింబల్స్ మార్చేయండి. అంటే -3 -4. ఇప్పుడు చూడండి నాన్న, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 4 12. అలాగే -3 -4 అంటే -7 అంతే. సో x² ఏం చేయాలి నాన్న? -3 కాబట్టి -3x - 4x + 12. ఇప్పుడు నాన్న ఇదొక పార్ట్ అనుకుంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నాన్న ఏది కామన్ ఉంటుంది నాన్న?
ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 3. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12ను మనం ఎలా రాసుకోవచ్చు 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు కదా 12 అంటే. ఇప్పుడు చూడండి 4 ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది కాబట్టి 4 కామన్ తీసేయండి. 4 కామన్ తీసేస్తే ఎక్స్ ఇక్కడేమో 3 ఉంటుంది. ఇప్పుడు నాన్న సింబల్స్ చూడండి. జనరల్‌గా నేను చెప్పా ఇక్కడ ఎక్స్ మైనస్ 3 వచ్చిందంటే ఇక్కడ కూడా అదే వస్తుంది. కాబట్టి ఎక్స్ మైనస్ 3 పెట్టేయండి. ఇక్కడ ఇప్పుడు 4 ముందు నువ్వు ప్లస్ గాని, మైనస్ గాని నీకు ఛాన్స్ ఉంది. ప్లస్ పెట్టావు అంటే ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x అవుతది. కానీ మనకు పైన ఉన్నది -4x కాబట్టి ప్లస్ పనిచేయదు. సో మైనస్ పెట్టేయి అంతే. అర్థమైందా నాన్న నేను చెప్పింది? అలా చెక్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ చేస్తేనే మీకు వస్తాయి. నేను చెప్పినప్పుడు బానే ఉంటాయి. బట్ మీరు ఓన్‌గా చేయాలి, నేర్చుకోవాలి. ఓకేనా? సరే. ఇప్పుడు నాన్న మనకి టోటల్‌కి ఎక్స్ మైనస్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 3 కామన్ తీసేస్తే ఇంకేముంటుంది నాన్న ఎక్స్ మైనస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ 3, 4 అనేవి జీరోస్ అన్నమాట. 3, 4 అనేవి జీరోస్ అన్నమాట. ఓకేనా నాన్న? సో ఇది అలా అన్నమాట. అండ్ ఇక ఇది ఒకసారి చూసుకుంటే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూసుకుంటే ఏమిచ్చాను నాన్న ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఇవ్వడు మనకి జనరల్గా. మనకి నేను చెప్పాను కదా 0 ఫైండ్ అవుట్ చేయడం వల్ల 0కి ఈక్వల్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు నాన్న ప్రాసెస్ చూడండి 1 ఇంటూ 9 వచ్చింది. సో మనం 2 నెంబర్స్ వెతకాలి. చూడండి 9 రావాలి అంటే 3 3s are 9 అంటే 3 తీసుకుంటే రెండింటిని కలిపినప్పుడు కూడా మనకు 6 వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత సింబల్స్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాన్న మొదటిగా 3 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడేమో సమ్ చేసినప్పుడు మైనస్ రావాలి, ఇంటూ చేసినప్పుడు ప్లస్ రావాలి. అంటే ఏం చేయాలి? రెండింటికి మైనస్ పెట్టాలి. లైక్ ఇక్కడ పెట్టినట్టు. సో ఇప్పుడు చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 -3 -6 అంటే నాన్న ఏమవుతుంది ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x అంటే ఈ మైనస్ 6xని -3x గా స్ప్లిట్టింగ్ చేసుకుంటున్నాం. సో -3x ప్లస్ 9. ఇప్పుడు నాన్న మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది ఒక పార్ట్ అనుకోండి. ఇందులో ఏది కామన్ వస్తుంది నాన్న? ఎక్స్ కామన్ వస్తుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ చూడండి నేను 9 మళ్ళీ 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పండి ఏది కామన్గా ఉంది? 3 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి 3 కామన్ తీసేయండి. అంటే ఇక్కడ ఏముంటుంది ఎక్స్ ఇక్కడ 9లో 3 కామన్ తీస్తాం కాబట్టి 3. ఇప్పుడు నాన్న చూడండి జనరల్గా ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది. అంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెట్టాగా మైనస్ పెట్టాగా? ఒకవేళ ప్లస్ పెట్టావనుకో ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3x కానీ ఇక్కడ మనకు రావాల్సింది మైనస్ కాబట్టి మైనస్ పెట్టు. సో ఇప్పుడు జనరల్గా నెక్స్ట్ ఏంటి నాన్న ఎక్స్ మైనస్ 3 ఇక్కడ ఉంది కాబట్టి కామన్ తీసేసుకుంటే ఇది కామన్ తీసేసాం ఎక్స్ మైనస్ 3 అనేది. ఇంక ఇక్కడ ఏముంటుంది నాన్న ఎక్స్ మైనస్ 3 కామన్ తీసాం కాబట్టి -3 ఈక్వల్ టు 0. అంటే ఏం కాదు ఇక్కడ రెండు సేమ్ వస్తాయి. ఇక్కడ రెండు డిఫరెంట్ వచ్చాయి కదా, ఇక్కడ రెండు సేమ్ వస్తాయని మీకు చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో 3, 3 అనేవి జీరోస్ అన్నమాట. 3, 3 అనేవి జీరోస్ అన్నమాట. ఓకేనా నాన్న? నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇచ్చిన పాలినామియల్ ఏంటి నాన్న ఎక్స్ స్క్వేర్ మైనస్ 5. సార్ ఇందులో ఏంటి సార్ మనకి కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఈ ప్రాసెస్ ప్రకారం ఎట్లా చేస్తామంటే ఇది ఇచ్చినప్పుడు ఇంకా ఈజీ నాన్న డైరెక్ట్గా చేసేయచ్చు. చూడండి మన గోల్ ఏంటంటే రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేయాలి దాన్ని కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 5 నాన్న స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 అని. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ ఇది ఏ ఫామ్గా ఉంది నాన్న చూడడానికి? ఏ ఫామ్గా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, ఇది ఫార్ములా. సో ఏ అంటే ఎక్స్ వచ్చింది నాన్న ఏ ప్లేస్లో, బి ప్లేస్లో స్క్వేర్ రూట్ 5 ఇదంతా బిఏ స్క్వేర్ తీసేస్తే ఓకేనా.
సో ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది నాన్న, ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ 5 టైమ్స్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ 5. చూసారా స్ప్లిట్టింగ్ అయిపోయింది రెండింటి కింద. ఇలా రెండే టర్మ్స్ ఇస్తే ఇదే ప్లస్ పాయింట్. ఇప్పుడు ఈక్వల్ టు 0 చేసేసి సో ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ 5 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ స్క్వేర్ రూట్ 5. ప్లస్ నడు పంపించేస్తే మైనస్, మైనస్ నడు పంపించేస్తే ప్లస్. దేర్ఫోర్ మైనస్ స్క్వేర్ రూట్ 5 కామా ప్లస్ స్క్వేర్ రూట్ 5 అనేవి మనకి జీరోస్ అవుతాయి, జీరోస్ అవుతాయి. ఓకే క్లియర్? అది నాన్న మనకి విషయం. ఓకే సరే, మొత్తానికి మనం ఇవి చేసినాం కదా, దీని వాల్యూ ఇది. ఓకే అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఒకవేళ నాన్న ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 10 సారీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 10 ఇలా మనం ఒక పాలినామియల్ తీసుకుంటే నాన్న, దానికి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూజ్ చేసి మనం జీరోస్ కనిపెట్టగలం. ఎందుకంటే అది స్ప్లిట్ అవ్వదు, రెండు లీనియర్ పాలినామియల్స్గా స్ప్లిట్ అవ్వదు. అంటే రెండు నెంబర్స్ దొరకవు. మనం దీన్ని ఇంటూ చేసాం అనుకోండి -10, -10కి రెండు నెంబర్స్ దొరకాలి, అది కూడా సమ్ చేస్తే 6 రావాలి. చూడండి, ఇంటూ చేస్తే 10 రావాలి, సమ్ చేస్తే 6 రావాలి. ఏమైనా ఉంటాయా? ఏమీ లేవు. 10 వచ్చేవి ఏమున్నాయి నాన్న, 10 1s are 10, అలాగే 2 5s are 10, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఇప్పుడు మీకు ఏదైనా తీసుకోండి, అంటే 5 2s are 10 అన్నా 2 5s are అన్నా ఇంచుమించుగా రెండు ఒకటే కదా. 6 వస్తాయి, అసలు ఛాన్స్ ఉందా? లేదు. మరి ఇలాంటి వాటికి జీరోస్ ఎలా కనిపెడతాం సార్ అంటే, బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. అది మనము నెక్స్ట్ చాప్టర్లో, ఫర్దర్ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. ఇదిగో ఓకే సరే. నెక్స్ట్ నాన్న సో ఇన్స్పెక్షన్ మెథడ్ అలాగే ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని చెప్పి చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తానని చెప్పాను కదా. ఇది అసలు మీరు పట్టించుకోవద్దు, ఇది మీ సిలబస్లో ఎక్కడ కనిపించదు కూడా ఈ పదము, బట్ మీకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నా అంతే. సో ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే నాన్న, జస్ట్ మనము అబ్జర్వ్ చేస్తూ దానికి ఇది జీరో అవ్వచ్చేమో, అది జీరో అవ్వచ్చేమో అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ చేస్తాం అన్నమాట. రెండు ఇంచుమించుగా ఒకటే, ఇన్స్పెక్షన్ మెథడ్ అన్నా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నా ఒకటే. కాకపోతే ఇన్స్పెక్షన్ మెథడ్ ఏంటంటే మనము మైండ్లో అనుకుని ఓకే ఇది అవ్వచ్చు అని చెప్పి డైరెక్ట్గా మనం తీసుకుంటాము. బట్ ఇన్స్పెక్షన్ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే డైరెక్ట్గా వాల్యూ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకేనా? అంటే ఇది చూడంగానే ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, సో ఇక్కడ 2 పెడితే 2 స్క్వేర్ 4 అవుతుంది, 4 - 4 0 అవుతుంది అని చెప్పి జస్ట్ మనం ఇమేజిన్ చేసి ఊహించుకొని అనుకుని అబ్జర్వ్ చేసి పెడతామన్నమాట. ఓకేనా? బట్ ఇక్కడ ఈ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏంటంటే ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టడం, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టడం, ఎక్స్ ప్లేస్లో 1/2 పెట్టడం, ఎక్స్ ప్లేస్లో మైనస్ వాల్యూస్ పెట్టడం. సో ఇలా పెట్టుకుంటూ వెళ్తే ఎప్పటికవుతున్నాను అది, అవునా? కాబట్టి ఈ రెండు మెథడ్స్ కూడా కంప్లీట్లీ ఫెయిల్డ్ అనమాట. అందుకని మొత్తానికి మనకు అసలు ఏ టెక్స్ట్ బుక్ కనిపించవు, ఏదో ఆనందం కోసం చెప్తున్నాను అంతే. ఓకే ఓకే నాన్న. ఏదో అంటే బేసిక్గా చిన్నపిల్లలకి 6th పాలినామియల్స్ ఉండకపోవచ్చు అనుకుంటా, మేబీ 7th ఆ లెవెల్లో. ఓకే, ఇంకా ఏం పట్టించుకోవద్దు నాన్న, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. గ్రాఫ్స్కి సంబంధించిన జస్ట్ షేప్స్ చూడండి అంతే. ఇప్పుడు ఏపీ వాళ్ళకి గ్రాఫ్స్కి సంబంధించి గ్రాఫ్ డ్రా చేయండి అన్నట్టుగా క్వశ్చన్స్ ఏమి ఉండవు. బట్ ఏంటంటే నాన్న, ఎగ్జామ్గా ఒక గ్రాఫ్ ఇచ్చి దానికి ఎన్ని జీరోస్ ఉన్నాయి, అది ఏ పాలినామియల్, ఇట్లాంటివి అడుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు షేప్ని బాగా అర్థం చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తావు. ఓకే ఓకే. సో ఇందులో నాన్న మొదటిది మనం లీనియర్ పాలినామియల్ తీసుకుంటే, లీనియర్ పాలినామియల్ అండ్ ఇక్కడ చూడండి గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి, సార్ ఇక్కడ ఏంటి సార్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పి ఇచ్చాడు అంటే నాన్న, మనము ఇప్పుడు ఒక పాలినామియల్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ x² + 5x + 6 అని చెప్పి తీసుకున్నాం. దీన్ని మనం జనరల్గా వైగా తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనం ఒక పాయింట్ లొకేట్ చేయాలంటే నాన్న మనకి x కోఆర్డినేట్ ఉండాలి, y కోఆర్డినేట్ ఉండాలి, రెండు పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం xకి ఒక వాల్యూ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x = 1 ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, 1² + 5 × 1 + 6 అంటే 12, విచ్ ఇస్ ద వాల్యూ ఆఫ్ y. అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ నేమో x కోఆర్డినేట్, నీకు వచ్చిన అవుట్పుట్ నేమో y కోఆర్డినేట్గా తీసుకుని అలాంటి చాలా పాయింట్స్ని తీసుకుంటే నీకు అప్పుడు కర్వ్ వస్తుంది. పాయింట్లు ఎక్కువ వచ్చినప్పుడు కర్వ్ వస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు గ్రాఫ్ మీద పాయింట్లు వస్తాయి, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, వీటిని జాయిన్ చేసేస్తావు. అందుకనే గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ అంటే నాన్న మనకి కలెక్షన్ ఆఫ్ ద పాయింట్స్ అని అర్థము. దేని మీదవి? దీని మీదవి. ఓకే
ఇప్పుడు నాన్న లీనియర్ పాలినామియల్ అనేటప్పటికి మనకి ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైనే వస్తుంది గుర్తుంచుకో. స్ట్రైట్ లైనే వస్తుంది గుర్తుంచుకో. లీనియర్ అనేటప్పటికి గుర్తుంచేసుకో షేప్‌తో సహా లీనియర్ అనేటప్పటికి స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది. ఓకే. అది లీనియర్ ఈక్వేషన్ అయినా, లీనియర్ పాలినామియల్ అయినా ఏదైనా గాని. కానీ క్వాడ్రాటిక్ అనేటప్పటికి మాత్రం కర్వ్ ఇంకా లీనియర్ కాకుండా డిగ్రీ పెరిగిందంటే కర్వ్ వచ్చేస్తది. ఓకే. ఇక మనం క్వాడ్రాటిక్ చూసుకుంటే నాన్న ఇగో ఈ విధంగా రావచ్చు, ఇట్లా కూడా రావచ్చు షేప్. ఏ దీన్ని ఏమంటామంటే ఈ షేప్‌ని మనం ఏమంటామంటే పారాబోలా అని అంటాం నాన్న. ఇలా ఉందనుకోండి ఓపెన్స్ అప్‌వర్డ్స్ అంటే అప్‌వర్డ్స్ పారాబోలా అని చెప్తాం. ఇలా పైకి చూపిస్తుంది కాబట్టి. ఇలా ఉంటే డౌన్‌వర్డ్స్ పారాబోలా అని చూపిస్తాం. ఇక్కడ నాన్న అప్‌వర్డ్స్ ఎప్పుడొస్తదంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది గ్రేటర్ థాన్ 0 అయినప్పుడు. అంటే ఏ ఈస్ గ్రేటర్ థాన్ 0 అయినప్పుడు. ఇదేమో ఏ ఈస్ లెస్ థాన్ 0 అయినప్పుడు. ఓకే. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్. ఓకే. అంతే జస్ట్ షేప్స్ చూసుకుంటే చాలు నాన్న. నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్‌లోనే కొంచెం టైప్స్ అన్నమాట. క్వాడ్రాటిక్‌లోనే. అంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా! ఇలా కింద ఇలా రావచ్చు, లేదంటే ఇలా రావచ్చని. ఇప్పుడు మళ్ళీ ఇలా రావడంలోనే అంటే ఇలా అప్‌వర్డ్స్ లేదా డౌన్‌వర్డ్స్ తీసుకున్నా మళ్ళీ అందులో మనకు 3 కేసెస్ ఉంటాయి. ఇప్పుడు అప్‌వర్డ్స్ మనం తీసుకొని చెప్తున్నాం. మళ్ళీ డౌన్‌వర్డ్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్‌వర్డ్స్ మీకు అర్థమైతే డౌన్‌వర్డ్స్ కూడా వచ్చేసినట్టే. మాక్సిమం ఇలాంటివి రావు నాన్న. నాకు తెలిసినంత వరకు ఇలాంటివి ఇవ్వడు. ఇచ్చినా గాని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ? ఓకే. సో ఇప్పుడు నాన్న మనం అప్‌వర్డ్స్ గురించి చూసుకుంటే మేబీ అది ఇలా రావచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్‌ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసే విధంగా రావచ్చు. లేదంటే ఎక్స్ యాక్సిస్‌ని ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసే విధంగా రావచ్చు. లేదంటే అసలు ఎక్స్ యాక్సిస్‌తో సంబంధం లేకుండా పైనొచ్చేలా కూడా రావచ్చు. ఓకే. గుర్తుంచుకోండి నాన్న ఒక కర్వ్ ఇక్కడ మనకు ఉన్న గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్‌ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తదో అన్ని డిఫరెంట్ జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ఇది 2 చోట్ల 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి 2 జీరోస్. ఆఫ్‌కోర్స్ క్వాడ్రాటిక్ అంటే 2 జీరోస్ ఉంటాయి కదా సార్ అని మీరు అనుకోవచ్చు. యెస్ అది నిజమే. బట్ గ్రాఫికల్‌గా కూడా. ఇప్పుడు నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ 2, 0 అని అనుకుంటే ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ వై కోఆర్డినేట్ 0 కాబట్టి. ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ -3, 0 అనుకుంటే ఈ కర్వ్ యొక్క అంటే ఇదంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కర్వ్. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్‌కి జీరోస్ ఏమవుతాయో తెలుసా? అంటే 2 ఒకటి, -3 ఒకటి. అర్థమవుతుందా? అలా అన్నమాట. ఇప్పుడు సార్ మరి ఇది ఇప్పుడు ఒకే చోట ఇలా టచ్ చేసింది కదా! మరి క్వాడ్రాటిక్ అంటే 2 జీరోస్ ఉంటాయి కదా! అంటే నాన్న ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం. మీకు గుర్తుందో లేదో? ఇంగో. దీన్ని చూసారా? 2 జీరోస్ వచ్చాయి. కానీ 2 ఎలాంటివొచ్చాయి? సేమ్ జీరోస్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మనం దీనికి గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి నాన్న దీనికి ఎలా వస్తది తెలుసా? చూపిస్తా చూడండి. ఎలా వస్తదంటే నాన్న 3 దగ్గర కదా 2 జీరోస్ 3 వచ్చాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, 0 అనుకుంటే గ్రాఫ్ మేబీ ఇలా రావచ్చు. అంటే ఓన్లీ ఈ 3, 0 దగ్గర టచ్ చేస్తది. మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఓకేనా? అది నా సరే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆరిజిన్ దగ్గర టచ్ చేసింది కాబట్టి 2 జీరోస్ జీరోలే అవుతాయి. టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎగ్జాక్ట్‌లీ 1 పాయింట్. దట్ మీన్స్ 1 రిపీటెడ్ జీరో. నెక్స్ట్ ఇక్కడ చూడండి కట్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ పాయింట్స్. కాబట్టి 2 రియల్ జీరోస్. అలాగే కంప్లీట్‌లీ అబోవ్ ఆర్ బిలో ద ఎక్స్ యాక్సిస్. సో నో రియల్ జీరోస్. ఇలాంటప్పుడు అసలు ఎక్స్ యాక్సిస్‌తో సంబంధం లేకుండా ఇంటర్సెక్ట్ చేయకుండా, టచ్ చేయకుండా ఉంటే దానికి అసలు జీరోస్ ఉండవు. సో జీరోస్ లేకపోతే అసలు పాలినామియల్‌గా ఉండదు కదా సార్ అంటే రియల్ జీరోస్ ఉండవు నాన్న. అంటే రియల్ వాల్యూస్ జీరోస్‌గా ఉండవు. అది మళ్ళీ వేరే కాన్సెప్ట్‌లేండి. మనం తర్వాత చూద్దాం. ఇమేజినరీ జీరోస్ ఉంటాయి. ఓకే. సరే. నెక్స్ట్ నాన్న ఇది యాక్చువల్‌గా మీ టెక్స్ట్ బుక్‌లో ఉండదు. ఔట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఇది ముందు ఉండేది సిలబస్ చేంజ్ అయిపోయాక తీసేశారు. సో బేసిక్‌గా మనం నేర్చుకుందాం. ఇది ఇంపార్టెంట్. మీకు 10థ్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళినా గాని ఇది ఇంపార్టెంట్. పాలిసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా దానికి. సో అందుకని ఒక్కసారి జస్ట్ బేసిక్‌గా అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటే చాలు. సింపుల్‌గా. థియరమ్‌గా మనం బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే. ఇక్కడ చూడండి నాన్న మనము మొదటి చాప్టర్‌లో రియల్ నంబర్స్‌లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా నేర్చుకున్నాం. ఏంటి? A = BQ + R అని. అంటే నువ్వు A, B అనే 2 ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు వీటికి Q, R అనే 2 ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఏం లేదు. అంటే డివిడెండ్ డివైజర్ కోషియంట్ + రిమైండర్ అని. ఇదే విధంగా పాలినామియల్స్‌కి కూడా
నువ్వు ఏదైనా 2 పాలినామియల్స్ తీసుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ తీసుకుని దీన్ని జీ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేస్తే వీటికి కూడా ఒక కోషెంట్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అలాగే ఒక రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అని ఇచ్చాడు అంతే. సో కండిషన్ ఏంటి? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. జస్ట్ ఏమీ లేదు. అంటే నెంబర్స్ అప్లై అయ్యేటువంటి డివిజన్ ఆల్గరిథమే పాలినామియల్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనేది ఇచ్చారు అంతే. జస్ట్ ఇది ఒక్కటి మీరు తెలుసుకుంటే చాలు నాన్న. అండ్ ఇక ఇక్కడ కండిషన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మనము ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అని చెప్పి కండిషన్ రాస్తాం. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి అని చెప్పి రాస్తాం. అంటే రిమైండర్ అనేది 0 అవ్వచ్చు లేదంటే 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు, బట్ డివైజర్ కంటే తక్కువ అవుతుంది అంతే కదా నాన్న. సో ఇక్కడ కూడా ఈ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది 0 అవ్వచ్చు లేదంటే జీ ఆఫ్ ఎక్స్ కన్నా డిగ్రీ తక్కువ అవుతుంది. డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ జీ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే నాన్న ఇక్కడ డిగ్రీ అనే పదం ఎందుకు యూజ్ చేసాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ స్క్వేర్తో సమ్ 3x² లేదంటే 3x³ ప్లస్ 4x డివైడ్ చేస్తాం అనుకున్నా. ఇప్పుడు నీకు రిమైండర్ సమ్ ఎక్స్ వచ్చింది అనుకో, ఇక్కడ x² కాబట్టి దీని యొక్క డిగ్రీ 2 దీని యొక్క డిగ్రీ 1. సో ఇంకా అలా ఉంచేస్తావు. లేదు నీకు రిమైండర్ x² వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? 1 టైం క్యాన్సిల్ చేసేస్తావు. అవునా కదా? అందుకని రిమైండర్ యొక్క డిగ్రీ అనేది దీనికన్నా తక్కువ ఉంటుంది ఖచ్చితంగా, లేదంటే 0 రావచ్చు అంతే. లైక్ డివిజన్లో కూడా అంతే నాన్న. ఇప్పుడు నువ్వు 5తో డివైడ్ చేస్తున్నావు సమ్ ఏదో నెంబర్ తీసుకో 27. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ 5 వచ్చిందని అనుకుందాము రాదు 5 కానీ అనుకుంటే ఇప్పుడు రిమైండర్ 5 వస్తే నువ్వు అలా ఉంచేస్తావా లేదంటే 5 1 5 అని చెప్పి క్యాన్సిల్ చేసేస్తావా? క్యాన్సిల్ చేసేస్తావు. అందుకనే రిమైండర్ అనేది దీనికన్నా తక్కువ ఉన్నప్పుడే మనం అలా ఉంచేస్తాము అని అక్కడ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నాన్న రిమైండర్ థీరం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ థీరము. ఇదేమి బైహార్ట్ చేయొద్దు థీరం అన్నాను కదా అని చెప్పి, జస్ట్ దాని యొక్క యూజ్ మనం తెలుసుకుంటే చాలు నాన్న. ఇక్కడ చూడండి నాన్న, మనం ఏదైనా ఒక పాలినామియల్ తీసుకుంటే దాన్ని ఒక లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి 2x³ మైనస్ 3x ప్లస్ 5 అనే పాలినామియల్ని ఒక లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేశాడు. ఏంటి? x మైనస్ 1 అనే లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుంది అన్నప్పుడు మీరు ఈ లీనియర్ పాలినామియల్కి 0 కనిపెట్టండి. అంటే ఎంత? x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1. ఈ వాల్యూ తీసుకెళ్ళినా ఈ పాలినామియల్లోని x ప్లేస్లో పెట్టేయండి. ఓకేనా? ఈ డివైడ్ చేస్తుంది కదా, దాని యొక్క వాల్యూ ఆ 0. ఓకే, ఈ లీనియర్ పాలినామియల్ యొక్క 0 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చే ఆన్సరే రిమైండర్ అన్నమాట. ఓకే, అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే నాన్న, ఇప్పుడు ఇక్కడ ఎట్లాగంటే ఇప్పుడు చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ 25ని 5 డివైడ్ చేస్తుందా చేయదా? చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు నువ్వు ఏమంటావు? దీన్ని 5ని దీనికి ఫ్యాక్టర్ అని చెప్తావు. 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 25 అంతే. ఓకే, ఇక్కడ నాన్న ఇదంతా మీరు పట్టించుకోవద్దు. జస్ట్ ఫ్యాక్టర్ థీరం అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ పాలినామియల్ తీసుకున్నాం x² ప్లస్ 5x ప్లస్ 6. ఇప్పుడు x ప్లేస్లో నాన్న -2 పెడితే ఆన్సర్ 0 వస్తుంది. అంటే ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ప్రకారం నువ్వు x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి ఇందులో పెడితే వచ్చింది రిమైండర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి ఈ పాలినామియల్గా పెట్టినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకో. రిమైండర్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు 25ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అంటే 5ని ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. అలాగే నువ్వు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో పెట్టినప్పుడు ఆన్సర్ 0 వచ్చింది అనుకో, అంటే రిమైండర్ 0 అని అర్థం ఇది. సో రిమైండర్ 0 అంటే ఏమవుతుంది? నువ్వు డివైడ్ చేసేది అంటే x ఈజ్ ఈక్వల్ టు -2 అనేది 0 కాబట్టి -2 ఇటు పట్టుకొచ్చేస్తే x ప్లస్ 2 అవుతుంది. ఈ x ప్లస్ 2 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది అని అంటున్నాను. అంతే. అంటే ఇక్కడ ఏమి కాదు. ఇక్కడ విషయం ఏంటంటే రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఒక పాలినామియల్ని లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్పేది రిమైండర్ థీరం. ఫ్యాక్టర్ థీరం ఏంటి? ఒకవేళ రిమైండర్ 0 వస్తే
అప్పుడు నువ్వు ఇన్పుట్ ఇస్తావు కదా దీనికి ఎక్స్ ప్లేస్ అంటే 0 పెడతావు కదా, దీన్ని బట్టి దీనికి ఇది ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2 అనేది ఇందులో పెట్టినప్పుడు 0 వచ్చింది ఆన్సర్. అంటే ఇది రిమైండర్ అన్నమాట ఇప్పుడు. అంతే కదా నాన్న? ఇది రిమైండర్. సో రిమైండర్ 0 వచ్చిందంటే ఏంటి? x+2 అనేది ఈ -2 ని పట్టుకొచ్చేస్తే x+2 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది అన్నట్టుగా. అంతే. సరే. ఇది ఏమి కాదు నాన్న, మనకి జనరల్‌గా తెలిసిందే. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇప్పుడు 25ని 5 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దీనికి ఫ్యాక్టర్ అని అంటాం. ఇది మనకి నంబర్స్‌లో, బట్ పాలినామియల్స్‌లో అలా అనేదాన్నే ఫ్యాక్టర్ థియరమ్, అలా చెప్పేదే ఫ్యాక్టర్ థియరమ్. అంతకు మించి ఏం లేదు. ఇదేం అసలు మీరు బై హార్ట్ చేయాల్సిన పనే లేదు. ఓకే. ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఇదొక్కటి గుర్తుంచుకుంటే చాలు. దీంతో అసలు పనే ఉండదు మనకి. ఓకే. ఓకే నాన్న. ఇది ఔట్ ఆఫ్ ద సిలబస్ నాన్న, డోంట్ వరీ. బట్ మీకు ఇంకా ఎక్స్‌ట్రాగా చెప్పా నేను. యెస్. ఇక్కడ చూడండి నాన్న, మనకి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ. ఇది ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే. సో నాన్న ఇక్కడ చూడండి, జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు చూడండి, దీనికంటే ముందు నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ax² + bx + c అనే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే నాన్న, దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి కదా. ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. సో ఆ 2 జీరోస్‌ని కూడా మనం ఏమనుకుందామంటే లెట్ ఆల్ఫా, బీటా ఆర్ ద జీరోస్. సార్ ఇవేంటి అంటే మనకిప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఏబిసిడి ఎలాగా, అలా గ్రీక్ లాంగ్వేజ్‌లో ఆల్ఫాబెట్స్ అన్నమాట. వాటిని ఆల్ఫా, బీటా అని చెప్పి అనుకుంటాం. అక్కడ లాంగ్వేజెస్‌లో ఉన్న మనకి ఇక్కడ పని ఏంటి సార్ అంటే నాన్న, ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఏబీసీ ఇలాంటివి తీసుకున్నాం అనుకో, మనం డీల్ చేసేది కూడా ఏబీసీలతోటే కదా. ఇవి తీసుకున్నవి మనకి పాలినామియల్ ఉన్నవి మిక్స్ అయిపోయి తప్పులు వచ్చేస్తాయని చెప్పి కొంచెం యూనిక్‌గా ఉండాలని చెప్పి ఇలాంటివి తీసుకుంటాం. అంతే. ఆల్ఫా అంటే ఏదైనా వాల్యూ ఉంటదేమో, బీటా అంటే ఏదైనా వాల్యూ ఉంటదేమో, ఇలాంటివి ఏమీ కాదు. జస్ట్ ఆ జీరోస్ ఇప్పుడు చూడండి, మనకు తెలియని వాటిని ఎక్స్ అని చెప్పి ఎలా అనుకుంటాము సమ్మర్ చేసేటప్పుడు. అలాగే ఇక్కడ జీరోస్ జనరల్‌గా 2 ఉంటాయి కాబట్టి, ఆ రెండింటిని ఒక దాంతో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఆల్ఫా, బీటా అని చెప్పి తీసుకుంటున్నాం నాన్న. అంతే. ఇప్పుడు నాన్న మనము ఈ రెండింటిని యాడ్ చేస్తే ఓకే. అంటే ఈ టాపిక్ పేరేంటంటే రిలేషన్‌షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో ఉన్న 2 జీరోస్‌కి మరియు కోఎఫిషియెంట్స్ ఏబీసీకి మధ్య రిలేషన్ ఏంటి? నాన్న రిలేషన్ అనేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే దేనికి రిలేషన్ అడిగాను నేను? ఈ 2 జీరోస్‌కి మరియు కోఎఫిషియెంట్స్‌కి. అంటే ఈ 2 జీరోస్, కోఎఫిషియెంట్స్ కూడా కంబైన్ అయ్యున్న ఈక్వేషనే రిలేషన్ అవుతది. సో చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా జీరోస్ చేసినప్పుడు నాన్న దీన్ని సమ్ ఆఫ్ జీరోస్ అని అంటాం. సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. లేదంటే ఇలా రాసుకోండి. ఫస్ట్‌దని చెప్పి ఫస్ట్ రిలేషన్ సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ప్లస్ బీటా. అంటే నాన్న ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే minus coefficient of x by coefficient of x square. Minus coefficient of x by coefficient of x square. అలాగే నాన్న ప్రోడక్ట్
ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ప్రొడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా కదా. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఓకే సార్, జీరోస్ కి కోఎఫిషియంట్స్ కి మధ్య రిలేషన్ అని చెప్పారు. బట్ ఇక్కడ ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అసలు? అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఎలా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుందని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే చెప్తాను నాన్న. అండ్ అంతకంటే ముందు నాన్న దీని నుండి ఇప్పుడు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ముందున్న వాల్యూ ఎంత నాన్న మనకి బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ముందున్న వాల్యూ ఎంత నాన్న మనకి ఏ. సో మైనస్ బి బై ఏ. అలాగే కాన్స్టెంట్ టర్మ్ అంటే సి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ. చాలా మంది చేసి తప్పు ఏంటంటే నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై అని చెప్పి గుర్తించుకుంటారు. మైనస్ బి బై ఏ కాదు, మీరు గుర్తించుకోవాల్సింది ఇది. ఎందుకంటే పాలినామియల్ మారుస్తూ ఉంటాడు కదా, మార్చినప్పుడు మీరు ఇది గుర్తించుకుంటే బాగుంటుంది ఈజీగా. ఇది కానీ అదే సారీ ఇది కానీ కాదు, దీనికేమో ఇది దీనికేమో ఇది. సింపుల్ లాజిక్ నాన్న. డినోమినేటర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది రెండింటికి. న్యూమరేటర్ లో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏంటి ఎక్స్ కదా, మొదటి దానికి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ తర్వాత కాన్స్టెంట్ టర్మ్. సో మొదటి మైనస్ తర్వాత ప్లస్ అట్లా మీకు చూసుకుంటే సరిపోద్ది. అయితే బేసిక్ గా ఇది అసలు ఎలా ఫామ్ అయింది సార్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నాన్న, ఇప్పుడు మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే పాలినామియల్ తీసుకుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, దీన్ని రెండు ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేసేసుకోవచ్చు కదా, అవునా కదా? రెండు ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. ఎలాగా మనం స్టార్టింగ్ లో చేసాం కదా నాన్న. ఇప్పుడు చూడండి ఇది ఉంది, దీన్ని ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 గా స్ప్లిట్ చేసాం, అవునా కదా? అంటే ఇక్కడ ఇదైనా ఒకటే. ఓకే, అండ్ ఇలా స్ప్లిట్టింగ్ చేసినప్పుడు ఇవే మనకి జీరోస్, అవునా? 3, 4 జీరోస్ వచ్చాయి. ఇప్పుడు నాన్న నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇప్పుడు దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అని అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది మర్చిపోండి నాన్న, ఇది మర్చిపోండి. ఇప్పుడు నాకు ఇది చెప్పండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బీటా అనేవి జీరోస్ అంటే ఇప్పుడు నేను ఆల్ఫాని ఇటు బీటాని ఇటు పట్టుకొచ్చాను అనుకో, ఏమవుతుంది నాన్న? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా? ఇప్పుడు మరి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే దీనికి ఈక్వల్ అవుతుంది. సో మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. అలాగే అండ్ ఇక్కడ ఒక్క విషయం నాన్న, ఇక్కడ ఒక్క విషయం మీరు చూసుకోవాల్సింది ఉంది ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి మనకు వచ్చింది. మనం నాన్న ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాం, కే అనే ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం సార్ అంటే చెప్తాం. అంటే బోత్ సైడ్స్ కేతో ఇంటూ చేసాం అనుకోండి, కే ఇంటూ 0 అంటే ఇది జరగగా 0 కదా. ఇలా కే ఎందుకు తీసుకుంటామంటే నాన్న, మనకి డినోమినేటర్లో ఏమైనా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దాన్ని మాడిఫై చేయడం కోసం ఇలా కే తీసుకుంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అనే ఒక పాలినామియల్కి జీరోస్ ఏమైతే అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి జీరోస్ -2 -3, ఇదే పాలినామియల్ నేను సమ్ 2తో ఇంటూ చేశాను అనుకోండి, కాన్స్టెంట్ 2తో, 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 10x ప్లస్ 12 అని వచ్చింది. నాన్న నువ్వు దీనికి జీరోస్ కనిపెట్టు, మళ్ళీ -2 -3 వస్తాయి. కాబట్టి నువ్వు ఫైండ్ అవుట్ చేయి. అంటే నువ్వు ఒక పాలినామియల్ని ఒక కాన్స్టెంట్తో ఇంటూ చేసినంత మాత్రాన చూడడానికి దాని ఫామ్ మారుతుంది తప్ప దాని జీరోస్ ఏం మారవు. ఓకే, బట్ ఇక్కడ ఇంటూ చేయాల్సిన పని ఏంటి సార్ అంటే నాన్న, మనకి డినోమినేటర్లో ఏమైనా ఫ్రాక్షన్స్ అవి వచ్చినప్పుడు మనం ఒక నెంబర్తో ఇంటూ చేసుకుంటాం అంతే, జస్ట్ ఫామ్ మార్చడం కోసం మాత్రమే. ఓకే, అలాగా ఇక్కడ మరి డినోమినేటర్లో ఏమీ లేదు కదా సార్, ఎందుకు ఇంటూ చేసాము అంటే మనకి డినోమినేటర్లో ఏమీ లేదు. కానీ ఒకవేళ ఆల్ఫా బీటా ప్లేసెస్లో ఏమైనా డినోమినేటర్స్లో ఒకవేళ ఇన్ కేస్ వస్తే మనం నెంబర్స్ తీసుకున్నప్పుడు మరి ఒక నెంబర్తో ఇంటూ చేయాలి కదా కాన్స్టెంట్తో, అందుకని మనం ముందుగా తీసుకున్నదన్నమాట. జనరల్గా కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మనం ఇలా తీసుకుంటాం అంతే. ఇప్పుడు చూడండి నాన్న, మల్టిప్లై చేసేస్తే కే టైమ్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ ఇంటూ మైనస్ బీటా ఎక్స్
తర్వాత దాని మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, మైనస్ ఆల్ఫా ఎక్స్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే కే టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇక్కడ చూడండి నాన్న, మైనస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్స్ కూడా రెండింటికి ఉంది. సో దీని టోటల్గా మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఏమని తీసుకుంటున్నాను నాన్న? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నా. సో ఎక్స్ కామన్ తీసేసాము, మైనస్ కామన్ తీసేసాము. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పా, మనకి ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు వచ్చేదే మనకి డైరెక్ట్గా ఈ పాలినామియల్ ఇది ఒకటే అని చెప్పాను. అంటే ఇప్పుడు నాన్న దాని ప్రకారం చూసుకుంటే మనకి ఫ్యాక్టర్స్ ద్వారా స్ప్లిట్టింగ్ చేసుకుంటూ వచ్చిన పాలినామియల్లో ఇది ఈ రెండు సమానం. దీస్ ఆర్ ఈక్వల్, దీస్ ఆర్ ఈక్వల్. ఓకే ఓకే సార్, ఇక్కడ వరకు ఈక్వల్ అంటే ఏంటి అర్థం? దేర్ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు k times x square minus of alpha plus beta into x plus alpha beta. ఓకే, సో ఇప్పుడు నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ax square plus bx plus c is equal to k into x square, kx square k into this value అంటే మైనస్ k times alpha plus beta into x plus k into alpha beta. ఇప్పుడు నాన్న జాగ్రత్తగా చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత వచ్చిందన్న? కే వచ్చింది. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు కే అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ బి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఇదంతా ఎక్స్ కోఎఫిషియంటే అంటే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా. తర్వాత సి అంటే కాన్స్టెంట్ టర్మ్, ఇదంతా కాన్స్టెంట్ టర్మే అంటే సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఆల్ఫా బీటా. ఇప్పుడు నాన్న కే అంటే ఏ కదా, సో ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది అంటే బి బై మైనస్ కే. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్, మనం పైన కూడా రాసుకోవచ్చు, మైనస్ బి బై కే అంటే నాన్న ఏ కదా, సో మైనస్ బి బై ఏ. అలాగే దీనికి కూడా కేని ఇటు పంపించేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై కే అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అన్నమాట, ఎందుకంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి. సో బి బై ఏ మీన్స్ ఏంటి? మైనస్ బి అంటే ఏం రాసుకోవచ్చు మనము? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే ఏం రాసుకోవచ్చు నాన్న? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అలాగే ఇది కూడా సి అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇలా వచ్చింది మా ఫార్ములాస్ అన్నమాట. ఓకే, సరే నాన్న, సో మొత్తానికి ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినవి, బట్ మీరు గుర్తించుకోవడం మాత్రం ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది గుర్తించుకోండి, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇది గుర్తించుకోండి. నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు నీకు రెండు జీరోస్ ఇచ్చాను, ఆల్ఫా బీటా అనే రెండు జీరోస్, పాలినామియల్ ఏమవుతుంది అనేది. ఇది ఫార్ములా ఆల్రెడీ మనం ఇందాక చెప్పేసుకున్నాం, ఏంటి ఈ ప్రాసెస్లోనే చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇదే కదా నాన్న మనకు కావాల్సిన పాలినామియల్. అంటే ఆల్ఫా బీటా నీకు జీరోస్ అని ఇస్తే పాలినామియల్ ఏమవుతుంది ఇదే. సో ఇక్కడ ఇచ్చింది కూడా అంతే నాన్న, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను ఏం చేశానంటే మొదటగా ఒక పాలినామియల్ తీసుకున్నాను, దీనికి ఆల్ఫా బీటా జీరోస్ అని చెప్పి తీసుకున్నా, ఇక దీన్ని మర్చిపోయి నాకు ఇప్పుడు ఆల్ఫా బీటాయే జీరోస్, దీని నుంచి పాలినామియల్ కనిపెట్టడం మొదలెట్టాను. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బీటా, దీన్ని ఇటు ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మొత్తానికి నాకు ఒక పాలినామియల్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాలినామియల్కి జీరోస్ ఇవే, ఈ పాలినామియల్కి జీరోస్ ఇవే, అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఒకటే అని అర్థం, అందుకని రెండింటిని ఈక్వల్ చేశాను నెక్స్ట్ స్టెప్లో. ఓకేనా? అది. సో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఫార్ములా కూడా చూడండి, రెండు జీరోస్ తీసుకుని పాలినామియల్ ఫామ్ చేయడం, ఇదే ఫార్ములా ఉన్నది చూడండి ఇక్కడ కూడా అంతే. ఓకే, సో మనకి సింపుల్గా రెండు జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఇది అవుతుంది నాన్న. నెక్స్ట్ ఇక ఒక ప్రాబ్లం ఉంది, ఒక సింపుల్ ప్రాబ్లం, ఇది ఒకటి చేసేసుకున్నాము. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ between zeros and coefficients. Verify the relationship between zeros and coefficients.
చూడండి నాన్న, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఇంపార్టెంట్ నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళకి, ఐ మీన్ 4 మార్క్స్ అడుగుతారు ఇవి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. సో మనకి ఫస్ట్ దీన్ని జీరోస్ కనిపెట్టాలి. x² - 2x - 8 ప్రాసెస్ గుర్తుంది కదా నాన్న, కోషెంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ అంటే -8 వచ్చింది. సో -8ని స్ప్లిట్టింగ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ -2 ఉంది నాన్న, -2 రావాలి, సమ్ చేస్తే ఇంటూ చేస్తేనేమో -8 రావాలి, -8 రావాలి. సో 4, 2 తీసుకున్నాం అనుకోండి నాన్న, 4 2s are 8 వస్తుంది. 4కి 2కి డిఫరెన్స్ 2 వచ్చేగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మైనస్ వాల్యూ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కే మైనస్ రావాలి. -4 + 2 అంతే కదా నాన్న, -4 + 2 మైనస్ ఇంటూ ప్లస్, -4 ఇంటూ 2 8, -4 + 2 అంటే -2 సరిపోయిందా. ఇప్పుడు స్ప్లిట్టింగ్ చేసేసుకోవడమే. ఏమవుతుంది, x² - 2x మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, -4x + 2x - 8. సో ఇప్పుడు ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. 8 నాన్న మనము 2 ఇంటూ 4గా కూడా రాసుకోవచ్చు కదా. సో x ఇంటూ x - 4 ప్లస్ 2 టైమ్స్ x కామన్ 2 కామన్ తీస్తున్నాను నాన్న. 8ని 2 ఇంటూ 4గా రావచ్చు, 2 కామన్ తీస్తాం కాబట్టి 4 ఉంటుంది. మళ్ళీ x - 4 టైమ్స్ x + 2 = 0. సో x - 4 = 0 or x + 2 = 0. So x = 4 or x = -2. So zeros are 4, -2 అంతే. ఇప్పుడు మనం ఏం చేసాము, జీరోస్ కనిపెట్టాము ఇప్పటికి. ఇంకేం కనిపెట్టాలి, వెరిఫై ద రిలేషన్షిప్. అది దీన్ని నెక్స్ట్ స్లైడ్లో చేద్దాం. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ and coefficients. Relationship between zeros and coefficients. ఇప్పుడు నాన్న మనకి ఇచ్చిన పాలినామియల్ ఒకసారి రాసుకుందాము. x² - 2x - 8, x² - 2x - 8. జీరోస్ ఏమొచ్చాయి నాన్న, 4 and -2 కదా. సో జీరోస్ని లెట్ ఆల్ఫా = 4 అండ్ బీటా -2 అని చెప్పి తీసుకుందాం. ఎలాగైనా తీసుకోవచ్చు, ఆల్ఫా -2, బీటా -4 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మొదటి రిలేషన్ చూడండి నాన్న, రిలేషన్ చేసేటప్పుడు, ఐ మీన్ ఇది వెరిఫై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా మందికి చేయడం రావట్లేదు. మొదటిగా సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏం చేస్తాం నాన్న, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే 4 ప్లస్ ఆఫ్ బీటా అంటే -2, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్, -4 - 2 అంటే 2 వచ్చింది నాన్న. ఇది నీకు వచ్చిన ఆన్సర్. అంటే నువ్వు జీరోస్ కనిపెట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే నీకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈక్వల్ టు పెట్టి కొంచెం గ్యాప్ వదిలేసి ఈక్వల్ టు పెట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా ఏంటి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇలా రాయి, రాసేస్తావు కదా. ఇప్పుడు చూడు నాన్న, ఇప్పుడు దీని నుండి నువ్వు ఇక్కడ వాల్యూ అడ్జస్ట్ చెయ్యి. అంటే ఎట్లాగా, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ముందున్న నెంబర్ ఎంత నాన్న, -2 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 1. ఇప్పుడు చూడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1 అంటే 2. ఇప్పుడు నువ్వు ఇక్కడ అడ్జస్ట్ చేసిన ఆన్సర్ నీకు వచ్చిన ఆన్సర్ 1, 2 సేమ్ రావాలి. ఇలా చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటన్నా మనకి, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా అంటే ఎంత, 4 ఇంటూ బీటా అంటే ఎంత, -2, దట్ ఈక్వల్ టు -8. ఇది నీకు వచ్చిన ఆన్సర్. ఈక్వల్ టు పెట్టి గ్యాప్ వదిలేసి ఈక్వల్ టు పెట్టి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటన్నా మనకి ఫార్ములా, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x².
కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంత ఇక్కడ -8. సో -8 బై కోఎఫిషియంట్ సారీ ఇది అడ్జస్ట్ చేయడం ఎల్లోగా రాద్దాం. కాన్స్టెంట్ టర్మ్ అంటే -8 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. చూడు ఇప్పుడు నీకు అడ్జస్ట్ చేసిన ఆన్సర్ నీకు వచ్చిన ఆన్సర్ రెండు సేమ్ రావాలి. అలా వస్తే నువ్వు చేసింది కరెక్ట్ అని అర్థం. క్లియర్ అంతే. ఇలా చేస్తేనానా నీకు 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ సో ఇక మనకి ఇదొక టైప్ ఆఫ్ మోడల్ నాన్న. ఏం కాదు, 2 జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో ఇచ్చిన 2 జీరోస్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఆల్ఫా అనుకోనా, దీన్ని బీటా అనుకో. ఓకేనా. సో ఆల్ఫా బీటా జీరోస్ అయితే పాలినామియల్ మనకి ఏమవుతుంది, పాలినామియల్ ఈజ్ k టైమ్స్ ఎక్స్ స్క్వేర్. ఈ k ఎందుకు తీసుకున్నా నీకు ఈ సమ్మర్ ద్వారా అర్థమవుతుంది చూడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ ఆఫ్ -3 టైమ్స్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 2 ఇంటూ -3. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ నాన్న 2 - 3 అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ ఎక్స్ -6. ఇక్కడ ఫ్రాక్షన్ ఏమైనా వచ్చిందా నాన్న, రాలేదు. కాబట్టి k = 1 తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా. ఫ్రాక్షన్ వస్తే అప్పుడు k వాల్యూ తీసుకుంటాం. అంటే మనం ఒక నెంబర్ తీసుకోవడానికి ఉండాలి కాబట్టి అక్కడ k పెట్టుకున్నాం ఇందాక కూడా. సో పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -6. నెక్స్ట్ నాన్న రెండోది ఇది చూడండి. ఇది ఆల్ఫా అలాగే ఇది బీటా. లేదంటే మొదటే ఆల్ఫా ప్లస్ బీటా కనిపెట్టేసుకుందాం. ఒక క్లారిటీగా ఉంటుంది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 ప్లస్ ఆఫ్ -1/2. 3ని 3/1 అని రాస్తున్నాను నాన్న. ప్లస్ ఇంటూ -1/2. సో మనకి ఇవి ఫ్రాక్షన్స్ ఫామ్గా ఉన్నాయి. ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తాము, సింపుల్ లాజిక్. 3 × 2 6, మైనస్ ఉంది 1 × 1 1/1 × 2 2. అంటే 6 - 1 అంటే 5 నాన్న. సో 5/2 ఈజ్ ద ఆన్సర్. అలాగే అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 5/2 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా 3 × -1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2. ఇప్పుడు నాన్న పాలినామియల్ ఈజ్ k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతనా 5/2 టైమ్స్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -3/2. సో ఇక్కడ చూడన్నా డినోమినేటర్గా ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇలా మీకు k ఏమీ తీసుకోకుండా ఇదే డైరెక్ట్గా పాలినామియల్ రాస్తే కరెక్టా అంటే కరెక్టే నేను చెప్తున్నా కదా. కానీ మనం ఇలా ఫ్రాక్షన్స్ లేకుండా చేయడం కోసం ఒక నెంబర్తో ఇంటూ చేస్తున్నాం అంతే. ఓకేనా అది. సో ఇప్పుడు k = ఎంత తీసుకుంటాను నాన్న 2 తీసుకుంటాం. ఎందుకంటే డినోమినేటర్గా 2 ఉంటుంది కాబట్టి. సో 2 తీసుకుంటే 2 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ -3/2. ఓకే 2తో మనం మల్టిప్లై చేసేస్తే నాన్న 2x². ఇక 2తో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు 2 పోతుంది 5 అంటే -5x -3. ఇక్కడ కూడా 2తో దీన్ని ఇంటూ చేస్తే 2 పోతుంది -3. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. అంతే నాన్న. ఓకే నెక్స్ట్ ఇది ఏంటంటే నాన్న జస్ట్ ఇది మీకు అవుట్ ఆఫ్ ద సిలబస్లో ఉండదు. బట్ క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు మనకి రిలేషన్స్ ఎన్ని వస్తాయి అని చెప్పేది. సేమ్ నేను ఇందాకలాగా ఈ రిలేషన్స్ కూడా మనం ఇందాక చేసాం చూడండి అట్లాగే వస్తాయి. డెరివేషన్ చేసాం కదా అలాగే వస్తాయి. సో ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ కాబట్టి కన్నా మనకి 3 జీరోస్ ఉంటాయి. వాటిని ఒకదాన్ని ఆల్ఫా, ఒకదాన్ని బీటా, ఒకదాన్ని గామా అని చెప్పి తీసుకుంటాం. ఇది ఆర్ కాదు నాన్న. ఆర్ అంటే ఎలా ఉంటుంది, ఇది గామా అంటే ఎలా రాస్తాం అన్నమాట. చూసుకోండి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -b/a. ఇది గుర్తుంచుకోవద్దు. యాక్చువల్లీ దీని వాల్యూ ఏంటంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అలాగే దీనికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే నాన్న సమ్ అండ్ ప్రోడక్ట్ 2 ఎట్ ఏ టైం రెండు తీసుకుని ఇంటూ చేసి ప్లస్ చేయడం. ఇక్కడ క్యూబిక్ 3 రిలేషన్స్ వస్తాయి, క్వాడ్రాటిక్ 2 వస్తాయి, దీనికి 3 వస్తాయి. ఓకేనా అది తేడా. ఓకే సో ఇక్కడ ఏంటంటే నాన్న ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్.
అండ్ ఇక్కడ మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనా? అంటే సింపుల్ లాజిక్ నాన్న. ఇందాక క్వాడ్రాటిక్ తీసుకున్నప్పుడు డినోమినేటర్లో ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ క్యూబిక్ కాబట్టి ఎక్స్ క్యూబ్. ఇది డినోమినేటర్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ దానికి ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్, తర్వాత కాన్స్టెంట్ అని సేమ్. ఫస్ట్ దానికి మైనస్, ప్లస్, మైనస్, అంతే. నెక్స్ట్ ఇది కూడా అంతే నాన్న, సేమ్ మనకి 3 జీరోస్ ఇచ్చి పాల్ నెంబర్ అడిగినప్పుడు ఇట్లా చేస్తామన్నమాట. ఇది అవసరం లేదు, అవుట్ ఆఫ్ ద సిలబస్, అందుకే నేను చెప్పట్లేదు, బట్ మీకు క్లారిటీ ఉండాలని చెప్పి చూపిస్తున్నా. ఓకే నాన్న. సో దిస్ ఈజ్ అవర్ వన్ షాట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి, మీతో పాటు చదువుకునే ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేసేయండి. అండ్ మీ సైడ్ నుండి ఒక చిన్న లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. దిస్ ఈజ్ సంతోష్ సైనింగ్ ఆఫ్ అండ్ బై బాయ్.